पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు. ఇవాళ మీ చాయిస్, మీరు ఏమడిగితే అది. నేను చెప్పేందుకు ఏమి లేదు. మీరు ఏమన్నా డౌట్స్ అడిగితే దాని గురించి చెప్దామనే పెట్టాను క్లాసు. ఏమన్నా ఉన్నాయా డౌట్స్? ఉన్నవే డౌట్స్ అంటారా? ఏమన్నా నేను అడగదలుచు పూర్తిగా టెన్షన్ ఫ్రీ అయిపోయాను మహోదయ. నేను పూర్తిగా టెన్షన్ ఫ్రీ అయిపోయా. చూసారా? అది నిండా మనం అడిగి చదవండి. అంటే అంతా ప్రిపేర్ అయిపోయారు అని కాదు, కంప్లీట్ గా ఏదొస్తే అది రాద్దాం అనే ఉద్దేశంలో ఉన్నా. వెరీ గుడ్. క్లాస్ అదే మీన్ గ్రూప్ లో మేడం మీ స్టోరీ కుదించి రాయమంటున్నారు కదా. స్టోరీ కావ్య కదా 5 లైన్లో రాయమంటే ఎలా రాయాలి? అంత షార్ట్ కట్ లో తెలియట్లేదు. కాదు, కావ్య కదా అదే 5-10 లైన్లో రాసేయాలి. చెప్పండి. కాదండి, కొంచెం 5 మార్కులు కన్నా 5 లైన్లు అంటున్నారు. అదే చేస్తున్నాను మేడం. 5 లైన్లు 5 లైన్లు రాయమంటే మాకు రాదు రాయడం అని చెప్పండి. కాదు 5 మార్కులకి రాయమంటున్నాడు కదా, కట్ చేసి అంత స్టోరీ ఒక 10-15 సెంటెన్సెస్ వచ్చేస్తాయి కదా మినిమం. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ సెలెక్ట్ అలా చేయడం. కాదు, 5 మార్కులకి రాయమంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు నేను 1,00,000 కారణాలు చెప్తానంటే నిజంగా నెంబర్ వైజ్ వేసుకుంటూ కూర్చుని 1,00,000 చెప్తామా మనం? దేనికైనా రీజన్స్ చెప్పలేము. 1,00,000 లేకపోతే అలా చెప్పడం ఏంటంటే బహు అనే అర్థంలో వాడుకోవడం అనమాట. ఓ సహస్రం చదివారు వాళ్ళు అంటారు. సహస్రం అంటే విష్ణు సహస్రం అలా కాదు, ఏదైనా తిట్ల దండకం చదివారు అన్న టైప్ లో చెప్పేటప్పుడు ఓ సహస్రం వినిపించారు మాకు అన్నాను అనుకోండి. సహస్రం అంటే నిజంగా 1000 అనే కాదు, ఇట్స్ లైక్ ప్లెంటీ అని అర్థం, చాలా ఎక్కువ సంఖ్యలో అని చెప్పటం. సో ఇప్పుడు దశభి వాక్యై అంటే అర్థం ఏమిటంటే మినిమం 10 వాక్యాలు, ఒక ఖచ్చితంగా 10లోనే ఆగిపోవాలి, 9:30 ఉంటే కుదరదు, 10:30 ఉంటే కుదరదు కాదు. 10 వాక్యాలు మినిమం తోటి మీరు కొంచెం రాసినా పర్వాలా, దాంట్లో కొంచెం అంతా కూడా క్లుప్తంగా రాయమని అర్థం అనమాట. 5 మార్క్స్ క్వశ్చన్ అంటే అది అర్థం. ఓకే, రాయొచ్చు. అది మీకు అంటే కట్టే కొట్టే తెచ్చే అని 24,000 శ్లోకాల్ని 3 ముక్కల్లో చెప్పినప్పుడు మనం 10 వాక్యాల్లో చెప్పలేమా? కనీసం 10-15 వాక్యాల్లో చెప్పలేమా? చెప్పొచ్చు. బట్ ప్రాక్టీస్ అంతే. అది ఇంకొక విషయము మీకు నేను ఇదివరకు కూడా చెప్పాను. ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మీరు కావ్య కథ మీరు నిజంగా ఈ ఘట్టం మర్చిపోయారా, ఆ పాయింట్ వదిలేశారా? కాదు, మీరు రాస్తున్నటువంటి వాక్య నిర్మాణం ఎలా ఉన్నది, మీరు చేసేటటువంటి వాక్య నిర్మాణం ఎట్లా ఉన్నది అని చూడటానికి మాత్రమే ఆ పరీక్ష అది. లేకపోతే వాళ్ళకి శిశుపాలవధ కథ తెలియక కాదు, లేకపోతే కిరాతార్జున కథ తెలియక కాదు కదా. జస్ట్ మీకు వాక్య నిర్మాణం ఎలా చేస్తారు మీరు అనేది చూడటానికి. కాబట్టి అంత టెన్షన్ పడకండి దాని గురించి. సింపుల్ వాక్యాలు రాయగలరో అలా క్లుప్తంగా రాయండి చాలు. అదే అలా రాసిన దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ బాగా పట్టుకుంటారా, లేకపోతే ఓకే అర్థవంతంగా? మా తల్లి
మా ఏమన్నా అడిగారమ్మా మా అమ్మ ఆమె అంటే అలా కాదు మేడం, మొత్తం లైన్ కాదు, నేర్చుకునేది భాష. నేర్చుకునేది భాష, హిస్టరీ కాదు, సైన్స్ కాదు. అంటే అలా అని కాదు. భాషలో మళ్ళీ ప్రతి రామాయణం సెంటెన్స్ మిస్టేక్స్ లోనూ పట్టుకుంటారా? రాముడికి సీత ఏమైంది అన్నట్ట ఇలా ఉంది. ఇన్ని నెలలకు ఇన్ని 22, 23 క్లాసులు అయ్యి ఇప్పుడు డౌట్ ఏంటంటే గ్రామటికల్ మిస్టేక్స్ పట్టుకుంటారు. మరి ఇంకెందుకండి వాళ్ళు అడిగారు రాయమని? అలా కాదు. మరి అంటే లైన్ అంతా ఉండదులేండి. ఒకవేళ ఒకటి అరా తప్పులు పోతే వాటిని కూడా కన్సిడర్ చేస్తారా, అది నా ఉద్దేశం అన్నమాట. అంటే మొత్తం అంతా క్రిటికల్ మిస్టేక్ మార్కులు వేస్తారని కాదు. ఇప్పుడు కాదు మన మీద శిరీష, ఎందుకు కరుణ చేయాలి? ఎందుకు ఉండాలండి? మన మీద కరుణ ఎందుకు ఎందుకు కన్సిడర్ ఉండాలి? చేయాలి చెప్పండి, అసలు ఎందుకు కన్సిడర్ అది చేయాలి చెప్పండి. చెప్పండి? ఆహా, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం రాసిన దాంట్లో ఎక్కువ తప్పులు ఉంటే వాళ్ళు ఎలాగూ చేసేస్తారులేండి. కానీ ఒకటి అరా ఒక ఉంటే కూడా తప్పులు వాళ్ళు తీసేయాలి, భాష అంత కాబట్టి ఒక తప్పులు తీసేస్తారు. అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారా, అది నా పాయింట్. అంటే అలా కాదు. సి మిగతా ఇప్పుడు జనరల్ గా ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ షీట్ చూసిన వెంటనే దిద్దే వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ కలుగుతుంది? యూజువల్ గా రాసేటప్పుడు రాసే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయి ఏమిటనేది కొద్దిగా అర్థమైపోతుంది దిద్దే వాళ్ళకి. ఎందుకంటే దిద్దే వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయితే ఉండరు కదా, కాస్త చదువుకున్న వాళ్ళే ఉంటారు, గ్రామర్ తెలిసిన వాళ్ళు కాబట్టి. సో వాళ్ళు తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు అలా రైటింగ్ లో ఈ క్వశ్చన్కి వచ్చారనుకోండి, సపోజ్ పేపర్ అంతా చూసుకున్నప్పుడు వీళ్ళకి పర్వాలేదు, వీళ్ళకి 80 to 90% అర్థమైంది అనుకున్నారు అనుకోండి, బానే ఉందని. పోనీలే. ఆ వాక్యాల్లో ఎక్కడైనా అతహ రాయటానికి ఉతహ రాశారనుకోండి, పెద్దవాళ్ళు ఆ కొమ్ము పెట్టడం మర్చిపోయారు అనుకుంటారు తప్ప, చూసావా వీళ్ళకి అతహాకి ఉతహాకి కూడా తేడా తెలియదు అనుకోరు. జనరల్ టెండెన్సీ అండి, హ్యూమన్ టెండెన్సీ అది. కరెక్ట్. ఇంకా మన మూర్తి గారు ఉన్నారు కదా, ఇక్కడ మనం కూడా చెప్పి అక్కడ కూడా రాసి వస్తారు. తృతీయ అయితే చతుర్థి అంటారు, సహసాకం సార్థం. సో అని అలా ఉంటుంది. కానీ అట్లాంటివి అప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు. మరీ మొత్తంగా ఇప్పుడు ఒక పక్క స్త్రీలింగంలో రాయాల్సి వచ్చే ఏదో ఒక రూపం, అది డైరెక్ట్ గా పుంలింగంలో రాస్తే అది పట్టుకుంటారు. రైట్. కృతే అని రాసేటప్పుడు క్రూకి రు మాత్రం మర్చిపోయి ఏదో సంథింగ్ అలా వాళ్ళకి అక్కడ కాంటెక్స్ట్ బట్టి మిగతా అర్థం, అవి చిన్నవి కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ మీరు ఎంత లేదు, మీ దాంట్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఒక్క గ్రామర్ మిస్టేక్ కూడా లేకుండా మీరు బాగా ప్రిపేర్ అయిన క్వశ్చనే వచ్చినా సరే ఫుల్ మార్క్స్ పడవు, వెయ్యకూడదు. లాంగ్వేజ్ ప్రకారంగా, భాషా నియమాల ప్రకారం మరి వేస్తే మీ అదృష్టం. యూజువల్ గా అయితే నా బోటిది అయింది అనుకోండి, నా బోటిది అయితే ఎందుకంటే మీరు ఎంత ఉన్నా % వేయడానికి లేదు. మీకు నిజంగా % వచ్చినా సరే, ఎక్కడ మార్క్ కట్ చేయాలో తెలియకపోయినా సరే, ఓవరాల్ గా మొత్తం అన్నిటికీ. కానీ అంటే ఏదో అంటారు కదా, విదితం అవిదితం టైప్ లో దాన్ని ఏం చేయాలంటే ఒక మార్క్ మొత్తంగా ఓవరాల్ గా ఒకటైనా కట్ చేయాలనేది నియమం. లేకపోతే వచ్చేసి కూడికైనా తప్పు చేసేస్తారు. ఏదో ఒకటి మొత్తానికి అట్లా అయినా. అంతేగాని ఎందుకంటే 100 out of 100 అని వేయడం అనేది లాంగ్వేజెస్ లో ఇట్స్ నాట్ గుడ్. అది వేయకూడదు. ఎందుకంటే ఏదో తెలియని మిస్టేక్ ఎక్కడో కనపడుతూనే ఉంటుంది, అది మన కంటికి కనపడకపోవచ్చు. సో తీస్తారు. ఓవరాల్ గా అంటే మరీ సిల్లీ మిస్టేక్స్ కి ఎవరు పట్టించుకోరండి. అదే గ్రామర్ బిట్ అయితే తప్ప మీకు 1 mark క్వశ్చన్ ఇచ్చి స్త్రీలింగ రూపాలు రాయండి లేకపోతే పుంలింగ రూపాలు రాయమని మీరు వాళ్ళు ఇస్తే, మీరు ఇంకో లింగ రూపాలు రాస్తానంటే ఎందుకు ఇస్తారు మార్కు? అలా ఇవ్వరు కదా. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో రాస్తూ సడన్ గా కరోమి అని రాస్తే ఎందుకు ఇస్తారు మార్క్స్? అట్లా ఇవ్వరు కదా. సో ఓవరాల్ గా మీకు వాక్య నిర్మాణం ఎంతవరకు అర్థమైంది దాని మీద ఉంటుంది. కానీ ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసావా, కాకి నేనైతే ఇలా రాస్తాను, వాళ్ళు కాకి కొంచెం తగ్గించారు, హైట్ తగ్గింది, లెంత్ తగ్గింది, ఇవన్నీ పట్టించుకో. రైట్. వాళ్ళకి తెలుసండి రాసేది స్కూల్ పిల్లలు కాదు, పరీక్ష పెద్దవాళ్ళు రాస్తున్నారు అని తెలుసు రాసేది. రైట్. అదే ఆ టెన్షన్ లో పెట్టుకోకండి. మీరు ఎంతవరకు ఇప్పుడు మీరు చదివిన దానికి మీరు సాటిస్ఫాక్టరీగా అక్కడ మళ్ళీ రిప్రొడ్యూస్ చేయగలిగారా లేదా మాత్రం చూసుకోండి అంతే. ఓకే, అంతవరకే పెట్టుకోండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అన్వయ క్రమంలో మేడం, అన్వయ క్రమంలో ఆ వరుస ఉంటుంది కదా, ఆ వరుస ఖచ్చితంగా ఒక్కొక్కసారి అటు ఇటు అవ్వచ్చు కదా మధ్యలో. ఇది కూడా నాకు ఉంది డౌట్. అన్వయ రచనలు, సారీ అన్వయ రచనలు, అంటే అన్వయ దాంట్లో క్రమం ఆ పాఠ్యాంశంలో అన్వయ రచనలో దాన్ని ఏదో అంటారు కదా, ఆకాంక్ష అంటారు కదండి, లేకపోతే అన్వయ పృచ్ఛ ఏదో అంటారు దాన్ని. సో
దాన్ని ఆ వరస ఉంటుంది. క్రియాపదం మొట్టమొదటి పెడతాం, తర్వాత చివరికి ఒక సెంటెన్స్ లా మీరు మాకు పాఠం చెప్పినప్పుడు ఏం చేసేవారంటే ఆ శ్లోకాన్ని ఒక సెంటెన్స్ మాదిరిగా చివర వెనక ముందు చేసి ఒక సెంటెన్స్ లో తయారు చేసేవారు. ఆ సెంటెన్స్ లా తయారు చేసిన పద్ధతిలో వెళ్ళిపోతే సరిపోతుంది కదా. సరిపోతుంది. అయితే అంటే యూజువల్ గా అన్వయ రచనకి మనం ఫస్ట్ అంటే అన్వయ రచన ద్వారా మనం ఏం చెప్తున్నాము వాక్య రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంటి, మనము ఒక క్రియని పట్టుకుని క్రియ చేసిన కర్త ఎవరు, దాని తాలూకు కర్మపదం ఏమిటి, ఆ కర్తృపదానికి కర్మపదానికి ఉండే విశేషణాలు ఏమన్నా ఉంటే ఆ లిస్ట్, ఇవి అన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాం. బేసిక్ గా చేస్తున్నది అది. సో ఈ చేసే క్రమంలో ఎప్పుడైనా సరే ఒక పని జరిగింది అంటే మనం ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎవరు చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అది ఆర్డర్ అదే ఉంటుంది. ఆర్డర్ అనేది కర్తృపదం ఫస్ట్, తర్వాత కర్మపదం వస్తుంది. వీటికి ఉండే ఎక్స్ట్రాలు, ఈ ఎక్స్ట్రా డెకరేషన్స్ ఏవైతే ఉంటాయో సో కాల్డ్ విశేషణాలు, లేకపోతే ప్లేస్, లేకపోతే ఇంకోటి ఏదో టూల్, లేకపోతే ఎవరి కోసం చేశారు, ఈ విభక్తి అంత పదాలు ఏవైతే ఉంటాయో అన్ని ఇంకా ఎక్స్ట్రా వాక్య నిర్మాణం అవి లేకపోయినా మామూలు వాక్యం వచ్చేస్తుంది కర్త కర్మ క్రియ ఉంటే. సో మిగతా వచ్చేటప్పుడు మనం ఎలా ఆర్డర్ అటు ఇటు అవ్వచ్చా అంటే జంబులు అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు, ఆ లింక్ మిస్ అవ్వకుండా జరగాలి. సో కర్తృపదం వచ్చేసిన తర్వాత వెంటనే కర్మపదం అడిగి మళ్ళీ కర్తృపదానికి విశేషణాలు అడిగి మళ్ళీ కర్మపదానికి విశేషణాలు ఇలా చేయకూడదు. కర్తృపదం చెప్పామంటే దాని తాలూకు విశేషణాలు అంటే దాని తర్వాత ఇమీడియట్ గా వచ్చేయాలి. అలాగే కర్మపదం చెప్పామంటే ఒకవేళ దాని తాలూకు విశేషణాలు ఉంటే అవి ఇమీడియట్ గా వచ్చేయాలి. దాని తర్వాత ఇంకా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక పని జరిగినప్పుడు ఆ పని ఎవరు చేశారు, ఎక్కడ దేనిని చేశారు పక్కన పెట్టేస్తే కర్త కర్మాల్ని, నెక్స్ట్ ఎక్కడ జరిగింది అనేది సెపరేట్ క్వశ్చన్, దేనితో జరిగింది అనేది ఇంకొక సెపరేట్ క్వశ్చన్. సో ఇవి ముందు వెనక అవ్వచ్చు. మళ్ళీ దానికి దీర్ఘేణ బాహున అన్నారు అనుకోండి, దీర్ఘేణ బాహున అన్నప్పుడు ఫస్ట్ బాహున అనే దానికి వచ్చేస్తుంది. కుత్ర అంటే వనే అనేది, ఈ మూడు ఉన్నాయి అనుకోండి క్వశ్చన్స్. వనే ముందు రావచ్చు, కేన అంటే బాహున రావచ్చు, కీదృశేన అంటే బాహున అంటే దీర్ఘేణ రావచ్చు. అయితే ఈ బాహున దీర్ఘేణ ఒక చోటే రావాలి. కుత్ర అనేది వనే అనేది అది ముందు వెనక అవ్వచ్చు. కానీ ఈ సెట్ మారాలి ఎటు మారినా. లింక్ మాత్రం విడిపోకూడదు. లింక్ విశేషాలకి మిస్ అవ్వకూడదు. లింక్ మిస్ అలాగే ఒక పని జరిగిన ముందు కర్త కర్మ చెప్పకుండా డైరెక్ట్ గా అభవత్ అంటే కుత్ర అభవత్ అని అనకూడదు. కుత్ర అభవత్ అనకూడదు. మారితవా అలా వచ్చింది అనుకోండి, సబ్ అమారయత్ అని వస్తే కేన మారయత్ అని ఫస్ట్ అడగకూడదు. కహా మారయత్, కమ్మ మారయత్, కిమ్మ మారయత్ సంథింగ్ అది వస్తే తర్వాత కేన రావాలి. తర్వాత కేన, తర్వాత కుత్ర, తర్వాత కిమర్థం అంటే కుత్ర అంటే కిమర్థం, ఇవన్నీ నెక్స్ట్ వచ్చేవి. కర్త కర్మ తర్వాత వచ్చేవి. కర్త కర్మ అంటే ఇంక్లూడింగ్ దేర్ విశేషణాస్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రాసుకునేటప్పుడు రాసుకుంటాం కదా మహోదయ, ఏ విభక్తి అనేది రాసుకున్నప్పుడు ఆ ఆర్డర్ లో వెళ్ళిపోతే ఇంక ఇబ్బంది ఉండదు. పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. కర్త కర్మ, కర్త అంటే ప్రథమ విభక్తి, కర్మపదం ద్వితీయ విభక్తి. సో వీటి తాలూకు విశేషణాలు కూడా దాని ప్రకారంగానే ఉంటాయి కదా, విశేష భావం ప్రకారం. నెక్స్ట్ కేనాకి వెళ్ళిపోవచ్చు. తర్వాత కిమర్థమో కస్మయో అలాంటివి ఉంటే వాటికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత కస్మాత్ ఉంటే అవి చాలా తక్కువ వస్తాయి మనకు. కస్మాత్ అనేవి జనరల్ గా, కస్య అనేవి తర్వాత పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో అవ్యయాలు ఎక్కడొస్తాయి మీకు? చా ఇలాంటివంటే ఆ చా ఎక్కడ మీకు అర్థమవుతుంది, సముచ్చయ వాచకం కాబట్టి. కాకుండా కృత్వాలో లేకపోతే ఆగత్య ఇలాంటి ల్యప్పులో లేకపోతే తుమున్లో అవి ఎక్కడ పెడితే అర్థవంతంగా ఉంటాయో. ఇప్పుడు తుమున్ ఉద్దేశ క్రియ, కిం కర్తుం అనేది ఎక్కడ రావాలి అనేది ఆ దీంట్లో ఎక్కడో సెట్ అవుతుంది. అది దాని ప్రకారంగానే మనం చెయ్యాలి. అందుకని బేసిక్ గా మనం ఫోకస్ చేసినప్పుడు కూడా అన్వయ రచన చెప్పుకున్నప్పుడు, అన్వయ రచనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ పదాలకి అర్థం తెలియటం వెరీ ఇంపార్టెంట్. మీకు శ్లోకంలో అవన్నీ వాక్య రూపంలో ఉండకపోవచ్చు, శ్లోకంలో అవన్నీ వాక్యంలో ఉండవు. కానీ ప్రతి పదానికి కనుక అర్థం తెలిస్తే ఆ పజిల్ ని పూర్తి చేయటం ఈజీ అవుతుంది. ప్రతి పదానికి అర్థం తెలిసినప్పుడు ఆ పదాలు రెండింటిని, ఓహో ఈ రెండు ఇలా అర్థం వస్తున్నాయి కాబట్టి ఈ రెండింటిని పక్క పక్కన పెట్టాలి అనే అర్థం అవుతుంది మనకి. సో పదాలకు అర్థం తెలియటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది
త్వా ప్రత్యయం అని ప్రత్యయం తుమున్ ప్రత్యయం అనేది వాటి అంతాలను చూస్తే మనకు అర్థం అవుతుంది. కానీ వాటికి అర్థం తెలిస్తేనే కదా వీటికి ఎక్కడ పెట్టాలి వీటిని అని తెలుస్తుంది. అంతే కదా. సో పదాలకు అర్థం తెలియాలి, అది తెలిస్తే పర్వాలేదు. ఇంకా అదే మీరు చెప్పిన అన్ని శ్లోకాలకి అయితే నేను ఎలాగోలా రాసేస్తాను, కానీ నువ్వు చెప్పని అంటే మన టెక్స్ట్ బుక్ లో లేని శ్లోకం వచ్చింది కదా, ఒట్టు ఏం చేస్తా కదా, అలాంటిది ఎవరైనా ఇచ్చారంటే నేను వదిలేస్తాను మోదీ, నేను రాయను. రాయకండి చాయిస్ లో. ఇప్పుడు వదిలేయకూడదండి. ఒక మాట, మీకు 2 శ్లోకాలు ఇచ్చి ఒకటి రాయమంటారు, ఖచ్చితంగా చాయిస్ ఉంటుంది దాంట్లో. 2 శ్లోకాలు మీ పుస్తకంలో లేనివైతే ఇవ్వరు, రైట్? ఒకటైనా ఇస్తారు. 2 సార్లు అదే గోల అయింది, కిందటి బ్యాచ్ వాళ్ళతోటి అదే గోల అయింది. ఎందుకు అలాగా లేనిదే ఇచ్చారని అక్కడే గొడవ పడ్డారు. నేను ఓ మాట అంటాను, ఓకే మీకు లేనిదే ఇచ్చారు. ఇప్పుడు మీరు మొన్న రాశారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే, దీనికి రాసి ఇచ్చారు. మీకు లేనిదే ఇచ్చారు, లేనిది ఇచ్చినంత మాత్రం నాకు కంప్లీట్ ఇంకోటి రాదు. రెండోది ఇచ్చింది చాయిస్ శ్లోకం కూడా మీకు రాదు అనుకోండి సపోజ్. అప్పుడు లేనిది ఇచ్చింది మాత్రం కంగారు ఎందుకు పడాలి? అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ పక్కన ఆపి మిగతా పేపర్ అంతా ఆన్సర్ చేయండి. అయ్యో 5 మార్కులు 6 మార్కులు 4 మార్కులు పోతున్నాయనే బాధ పక్కన పెట్టి దాని గురించి అసలు ఆలోచించడం మానేసి మిగిలిన క్వశ్చన్ పేపర్ అంతా ఆన్సర్ చేసేయండి. చేసి లాస్ట్ కి ఈ క్వశ్చన్కి వచ్చి, ఏమండి ఇక్కడ 3 లెవెల్స్ మనం చదువుకున్న తర్వాత క్రియాపదం ఏంటో మనం దాని నుంచి ఐడెంటిఫై చేయలేమా? పదవిభాగం చేయలేమా? చేయగలం, ఖచ్చితంగా పదవిభాగం చేయగలం. పదవిభాగం చేయగలము, క్రియాపదం అర్థం ఏమిటో ఐడెంటిఫై చేయగలము, విభక్తి అంతం కూడా రాయగలం కదా. విభక్తి అంతాలు వస్తాయి కదా, విభక్తుల వరకు వచ్చాక విభక్తుల ప్రకారంగా క్వశ్చన్ ఏం వేయాలనేది తెలుసుగా మీకు, రైట్? ఇప్పుడు సపోజ్ బాహునా అన్నారు, బాహునా అనేది తృతీయ విభక్తం తెలుసు మీకు, పుంలింగమో స్త్రీలింగమో తెలియదు. బాహునా గురునా అవసరంగా ఓకే పుంలింగంలో క్వశ్చన్ వేసేయండి, తప్పే ఉంది. మీకు అక్కడ తృతీయ విభక్తితో వస్తుంది, తృతీయ విభక్తి క్వశ్చన్ వేస్తున్నామా లేదా, రైట్? ఇది ఒక్కసారి చూసుకుని సాధ్యమైనంత వరకు ఆ పదాలకి కొంత అర్థం తెలుస్తుంది, కాస్తో కూస్తో 70% అయినా అర్థం తెలుస్తుంది ఒక్కో పదానికి. సో ఓవరాల్ గా మీనింగ్ మీరు ఏదైతే బాగుంటుందని మీ మనసుకు అనిపిస్తుందో అది తెలుగు వాక్యం రూపంలో ముందు ఆ పదాలతో ఆ తెలుగులో అనుకోండి, ఆ ప్రకారంగా రాసేయండి. కంప్లీట్ గా వదిలేసి అమ్మ గివ్ అప్ చెయ్యొద్దు, కంప్లీట్ గా ఎందుకంటే ఫస్ట్ అన్వయరచన అనగా ఎప్పుడైనా అన్వయరచన చేయడానికి ఫస్ట్ కావాల్సింది పద విభాగము, తర్వాత కావాల్సింది దాని యొక్క విభక్తి ఏమిటనేది, విభక్తులు ఏమిటి, పదాలన్నిటికీ ఏ విభక్తులు అవ్యయాల అవి క్లాసిఫై చేయటము. అవి 2 వీళ్ళకి ఇంతవరకు వచ్చింది అంటే మీరు అన్వయరచన నేర్చుకున్న పర్పస్ 30% వరకు సాటిస్ఫై అయినట్టే కదా, ఫుల్ఫిల్ అయినట్టే కదా. నెక్స్ట్ చెయ్యండి. మిమ్మల్ని వాళ్ళు అలాంటి అన్వయరచన శ్లోకాల్లో జనరల్ గా 90% తాత్పర్యం రాయమని అడగరు. 90% పద విభాగము అన్వయరచన అడుగుతారు, కానీ మోస్ట్లీ తాత్పర్యం కష్టం, తక్కువ అడుగుతారు. ఇంతవరకు చేసి మీరు కర్త ఏంటి, క్రియాపదం ఐడెంటిఫై చేయగలరు, ఓహో ఇది కూడా వచ్చింది వీళ్ళకి అనుకుంటారు. దానికి సంబంధించిన కర్తృపదం అనగానే ప్రథమా విభక్తిలోనే ఉండాలి. ఎప్పుడైతే విభక్తుల ప్రకారం అన్ని డివైడ్ చేసుకున్నారో ప్రథమా విభక్తి అనగానే ఓకే ప్రథమా విభక్తిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి ఏమన్నా రిలేషన్, ఓకే ఇది. సో అట్లీస్ట్ మొత్తానికి వదిలేకంటే 4 మార్కులు 5 మార్కుల క్వశ్చన్కి ఇవి చేస్తే కనీసం 3 మార్క్స్ పడతాయి కదా. ఓకే మీకు అన్వయరచనలో అయినా ఏదో విభక్తుల దోషాలతోటి క్వశ్చన్స్ వేశారు, పోనీ ఇలాంటివి ఏమన్నా అనుకున్నా, లింక్ ఏదో కొంచెం మిస్ అయింది అనుకున్నా 1 మార్కో 1.5 మార్కో తీస్తారు. తీస్తే ఏమవుతుంది, మొత్తానికి వదిలేసి లేకపోతే అయ్యో నాకు రాలేదని కష్టపడిపోయి అక్కడ మీరు ఉక్రోషపడిపోయి వాళ్ళనేదో అనేసి మిమ్మల్ని మీరు తిట్టేసుకుని మిగతావన్నీ మర్చిపోయి ఇంత సినిమా చేసే కంటే దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే కదా. పిల్లలకి మనం అలాగే చెప్తామా చెప్పమా అండి? అసలు క్వశ్చన్ చూడండి, అంక చూడకు, వచ్చినవన్నీ ముందు శుభ్రంగా రాసేసేయి, తర్వాత రాంది నువ్వు ఎంతవరకు చెప్పగలవో దాని గురించి అంతవరకు ఆన్సర్ చేసి వచ్చేయి అని చెప్తామా చెప్పమా? ఎందుకు మనం అప్లై చేసుకోలేము మనం అది? చేసుకుంటాం అలాగే చేస్తాను సామాన్యంగా. 20% మార్క్స్ నేను ఇంత కష్టపడ్డా కాబట్టి నాకు 100కి 100 వస్తాయి రావాలి, ఎందుకు రావు, ఈ మెంటాలిటీకి అసలు పరీక్షకి వెళ్ళొద్దండి. ఈ పరీక్ష మేడం నేను అష్టాధ్యాయిలో చూడలేదు కానీ మేడం, ఆహవే అంటే యుద్ధంలో సప్తమి కదా, ఆహవే
అన్నది మనకి ఇచ్చారు. యుద్ధంలో సప్తమి. దానికి నేను చూడలేదు, ట్రై చేయలేదు అసలు. దానికి ఏంటండి ప్రథమా ఆహవహ విభక్తి? ఆహవహ ఆహవహ. ఓకే. పుంలింగం. ఓకే, పుల్లింగం. ఓకే. ఆహా అంటే మళ్ళీ పిలవడం కదా? చెప్పు. ఆహా అంటే చెప్పడమా చెప్పెను, పిలవడమా? ఆహా చెప్పెను అప్రతీకర చెప్పడం. అర్థం. అంటే చెప్పెను. ప్రాహు టైప్. ఓకే. ప్రాహు దాని నుంచి వచ్చిందే. ఆహుహు ఆహుహు అదే అంటే అదే ఒక ప్రా అర్థం. ప్రా ఉపసర్గ కదా? ప్రా ప్రా ఉపసర్గ. ఉపసర్గ. సో ఆహా అంటే చెప్పెను, పలికెను, అకథయత్, ఓకే, అబ్రవీత్, అవదత్, ఇవన్నీ వాటికి మీనింగ్స్ వస్తాయి. ఈ చెప్పటాల్లో కొంతమంది శాసించినట్టుగా చెప్పడాలు దీంట్లో ఉంటుంది, కొంచెం గట్టిగా చెప్పడాలు, కొంచెం ఇట్లా చిన్న చిన్న తేడాలు తప్ప బేసికల్ గా అన్నిటికీ మీనింగ్ ఒకటే. ఒక సినోనిమ్, అబ్రవీత్ అన్ని అంటే. సినోనిమ్స్, పర్యాయ పదాలన్నీ కూడా. రైట్. ఓకే, రైట్. ఎస్. ఆహవే ఇంకా అదే. ఓకే మేడం, రైట్. ఇంకా మరి అవలం ఏంటి ఏది అడగండి. ఆహవహ అంటే యుద్ధంలోనే. ఏమంటే యుద్ధంలో కాదు, ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి. అచ్చా. వృక్ష, వృక్షే, ఆహవే. వృక్షే అని ఇచ్చారు. ఆహవే. ఆ మీకు వృక్ష, వృక్షే, వృక్షే ఇచ్చారు. దానికి ఏమిటి ప్రథమ విభక్తి అని ఆయన అడిగారు. అది ఆహవహ అని వృక్ష. చెప్పారు. ఓకే అది ఓకే. అచ్చా. ఓకే, బహవహ లాగా సౌండ్ వస్తుంది. అంతే. ఆ ఆ రాసేటప్పుడు చిన్న చిన్నవి మేడం నేను లేదు, ఆవిడ అడగబోయారు ఏదో ఒకటి అడగబోయారు. బాహా ఉంది కదా, దానికి బాహా అవుతుందా, బాహవే అవుతుందా? అవదు. ఆవిడకి తెలుసు బహుషు అవుతుంది, అది బహవే అవదు, బహుషు లేదు అవుతుంది. లేదు లేదు, అలా ఏం అడగదు. కానీ ఆ సౌండ్ వింటే నాకు బహవహ గుర్తొచ్చింది actually. బహవ ఉంటుంది అట్లా. ఓ అది. ఇంకా నేను అదే ఎవరికైనా గ్రూపుల్లో ఎవరికైనా ఏమన్నా ఆన్సర్ చేయలేదా? కొంచెం ఒక 4-5 డేస్ గా చాలా బిజీగా ఉండి నేను చూస్తున్నాను కానీ నాకు రిజిస్టర్ అవ్వట్లేదు మైండ్ లో. ఎవరికైనా ఏమైనా ఆన్సర్ చేయకపోతే అడగచ్చు. నేను చూస్తున్నా కానీ మెసేజెస్ నాకు బిజీగా ఉన్నాను. అంత పర్టికులర్ ఆన్సర్ చేశానో చేయలేదో కూడా గుర్తులేదు. ఏమన్నా ఉంటే అడగచ్చు. మహోదయ్. చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు విసర్గ సంధికి ముందు వచ్చే గుణసంధి అవి కూడా రాయాలా? విసర్గ సంధి లోపహం రాస్తే చాలు. సరిపోదా? అక్కడ వాళ్ళు ఇచ్చి సంధి కల్పమనో సంధి విడదీయమనో ఇచ్చి కేన నియమేన విసర్గ సంధే కేన నియమేన అని అడిగితే జస్ట్ సకార నియమ ఆర్ లోప ఆర్ రేఫ నియమ ఆర్ ఇంకా ఏమున్నాయి అవన్నీ రాస్తే సరిపోతుంది. ఓకేనా? అంతే, చదువుకుని అన్ని తప్పులు రాస్తాము అని. చాలు, అంతవరకు రాస్తే చాలు యూజువల్ గా. ఇంకా మీరు చూడండి, మెసేజెస్ ఏం లేవు మరి, అన్ని చూసినే ఉన్నాయి. ఈ లోపల ఎవరు బెట్ల. చెప్పలేమన్నా ఏదో ఉంది ఒకటి. ఇదిగో ఆయన చెప్పండి మేడం చెప్పండి. చిన్న డౌట్ ఒకటి ఉందండి. పణీశ్వరి గారు చెప్పండి. ఇప్పుడు అంటే దీనికి సంబంధించింది కాదు, జనరల్ ఇది లలితా సహస్రంలో ఈ అవగ్రహం 2 సార్లు ప్రసవిత్రి ప్రచండాజ్ఞ మధ్యలో 2 అవగ్రహాలు వచ్చినప్పుడు అది ఎలా చదవాలండి? కొంచెం దీర్ఘయుతంగా చదవాలి అంతే. ఛందోబద్ధంగా చదవాలి అంటే అంతకుమించి ఏమీ లేదు. అంటే ప్రచండాజ్ఞ అంతే. అది దానికి తగ్గట్టుగా ఆ లయబద్ధంగా చదివేటప్పుడు అది ఇంకొంచెం దీర్ఘం వస్తుంది, అంతకుమించి ఏమి లేదు. అండ్ ఒకటి అది అయ్యి ఉండొచ్చు. రెండోది ఏమవుతుంది, ప్రింటింగ్ మిస్టేక్ కూడా అవ్వచ్చు. ప్రింటింగ్ మిస్టేక్ కాదు చాలా మోదీ, ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అదే అలాగే ఉందండి. లేదు, చాలా పుస్తకాల్లో, తెలుగు పుస్తకాలు ఎస్పెషల్ మనకు ఆ పుస్తకం వస్తుంది కదా, అందరి దగ్గర యూనివర్స్ పుస్తకం ఉంటుంది, ఎల్లో కలర్ లో ఉండి పైన లలితామ్మవారి పుస్తకం స్తోత్రాలు ఉంటాయి. ఎన్ని తప్పులు ఉండాలో అన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో. వాటిలో పాత పుస్తకాలు అయితే పాత వర్షన్స్ లో అన్ని లేవు, కొత్తగా వస్తున్న వర్షన్స్ లో. ఎందుకంటే మీరు విశ్వశాస్త్రం తీసుకున్నా కూడా ఉంటుంది. మీకు విసర్గలు పెడుతున్నారు, విసర్గ సంధి జరిగిన తర్వాత డబల్ సాలు వస్తే అవి పెట్టేస్తున్నారు, 2 పెడుతున్నారు. సో మరి ఏం బుక్ కొనుక్కొని ఫాలో అవ్వాలి మేడం? నాకు తెలియదండి, ఆ పుస్తకాల వల్ల నాకు తెలియదు. అలా కాదండి, మరి తప్పులు చదువుకునే కన్నా మంచి పుస్తకం ఏదో కొనుక్కుంటే బెటర్ కదా అని. ఇప్పుడు మీకు సందులు నేర్పించాను కదండి, కదండి, దాని ప్రకారం డివైడ్ చేసుకుని ఏది తప్పు ఏది కరెక్ట్ కాసేపు కూర్చుని హోంవర్క్ చేయండి. అంతేనా? ఓకే. పనీశ్వర్ గారు, ఇందులో తప్పు లేదు. సామవేదం షణ్ముఖ శర్మ గారు చదవండి. ఏంటండి ఒకసారి చెప్పండి శిరీష్ గారు, ఏంటండి? సామవేదం షణ్ముఖ శర్మ గారు చూపిస్తున్నారు మల్లీశ్వరి గారు. అది దీంట్లో తప్పు లేవు. గురువు గారు చూశారు. ఓకే, సామవేదం షణ్ముఖ శర్మ గారి తప్పులు లేవా? ఓకే.
ఆ ఫోటో అలాగే పంపించండి. మేడం గ్రూప్ లో ఇంతకుముందు పెట్టండి. డిస్కస్ థ్యాంక్ చేసిందే యూ. ఆ, ఓకే. మేడం ఇంతకుముందు డిస్కస్ చేసిందే కానీ అది కొంచెం మర్చిపోవడం మరుపు వల్ల అది నాకు గుర్తు రావట్లేదు. అయితే గీతా ప్రెస్ వాళ్ళు కూడా ఆ, బాగుంటాయండి. గీతా ప్రెస్ పుస్తకాలు కూడా గీతా ప్రెస్ తక్కువ బాగుంటుంది లేకుండా జనరల్ గా. బాగుంటుంది. గీతా ప్రెస్ తక్కువ జనరల్ గా ఉంటాయి, చాలా బాగుంటుంది. తక్కువ ఉంటాయి. ఆ, కారుతున్న కొండ నుండి నీటిని కోతులు తాగుతున్నాయి. కొండ కొండ నుండి పగలగొట్టేయండి, కోతిని కారుతున్న నీటిని పారదొట్టండి. కోతులు కొండ పగలగొట్టేయండి, కోతిని తోలి పారేసేయండి. నేను ఇక్కడ కాదు చెప్పను. ఈ కొండ అయితే నీళ్లు కోతి నా వల్ల ఇప్పుడు కావట్లేదు. స్రవత్ ఘటాత అది అది నాకు అప్పుడు చెప్పారు మేడం. నాకు బాగా గుర్తు అలా చాలా కాలం గుర్తుంచుకున్న తర్వాత ఎగిరిపోయింది అది ఎక్కడికో. జలం అది ఘటాత్ ఎగిరిపోతుంది, స్రవతి కొండ బారదా జలపేపతి. కాదు సార్, అది అవి ఎగిరిపోతుంది, కోతులు కోతి కదండి, అలాగే పారిపోతుంది ఎగిరిపోతాయి. సార్. ఆ కొండ నన్ను ఎత్తివి కోతులు ఓన్లీ అలాగే ఎగిరిపోతాయి. చిచ్చి వద్దులే కానీ అర్థం చేసుకోవడంలో విషయం సార్, అంతే. అది అర్థం చేసుకోవడం. కుండలోంచి చిల్లి కుండ అది కాదా, అది ఫస్ట్ క్వశ్చన్. చిల్లి కుండ అనుకోండి, నీరు కారుతూ ఉంటుంది కాబట్టి కుండ కారుతోంది అని చెప్పటం లేదు, నీరు బయటకు ఒలుకుతుంది. నా ఉద్దేశం అది కాదు, అది తెలుసండి. అది ఇష్యూ ఏంటంటే కారుతున్న కుండ నుండి నీటిని కారుతున్న కుండ నుండి వస్తున్న నీటిని కోతులు తాగుతున్నాయని ఇచ్చారు అనుకోండి. అది ఇచ్చే కారుతున్న కుండ నుండి అంటే స్రవత్ ఘటాత్ అంతే అనాలా? అవును, స్రవత్ ఘటాత్. స్రవత్ ఘటాత్ జలం అని చెప్పొచ్చు, ఘటాత్ స్రవత్ జలం అని కూడా చెప్పొచ్చు. చెప్పచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా వాళ్ళు అలా ఇచ్చినప్పుడు. ఓకే, అది ఒకటే, అది అటు ఇటు అవ్వచ్చు. అది ఈ ఒక్క కేసులో ఒకవేళ స్రవత్ ఘటాలు కాకుండా చిల్లికుండ అయితే చిల్లికుండ అని చెప్తే స్టాండర్డ్ ప్రిన్సిపల్ కాదంటారు. ఓకే, అంతే, రంధ్రయుక్త ఘటాత్ అని చెప్పాలి. చిల్లికుండ అంటే మీరు ఇంత మరీ ఘోరంగా అడగకూడదు. రంధ్రయుక్త. అంతే కదా, అంతే కదా, ఇంకా అంతకుమించి ఏం చేస్తారు? ఇప్పుడు చిల్లికుండకి ప్రత్యేకంగా ఒక వర్డ్ ఉందా లేదా వెతుక్కుంటూ అయితే కూర్చోం కదా, కొంచెం కామన్ సెన్స్ వాడతాం. చిల్లు పడిన కుండ అంటే ఏంటి? రంధ్రంతో కూడిన కుండ అంటే రంధ్రయుక్త ఘట, దాన్ని మార్చుకుంటాం. ఇది కామన్ సెన్స్ పాయింట్, రైట్? ఇంకా ఇప్పుడు మనసహ అన్నది షష్ఠి అనుకోండి మేడం. మనసహ అన్నది షష్ఠి అనుకోండి. మనసహ అన్నది షష్ఠి అయితే చెంచల మనసహ అని సమాసం చేసి వాడచి వచ్చా, చెంచలస్య మనసహ అని సెపరేట్ గా కూడా వాడచ్చా? నేను ఇప్పుడు సమస్త పదాలు వచ్చినప్పుడే చెప్తాను, నేను ఇప్పుడు చెప్పను ఆన్సరు. కోవిదాలు అన్ని సమస్త పదాలే అప్పటికి ప్రిజర్వ్ చేసుకోండి, అప్పుడు మళ్ళీ బాణాలు వదలాలి కదా నా మీదకి. అలా కాదు మూర్తి గారు, మూర్తి గారు మీరు అన్ని డౌట్లు అడుగుతుంటే మాకు వచ్చేది కూడా పోయిలా ఉందండి బాబు. ఇప్పుడు భయం వేస్తుంది. ఏం లేదు, చంచలమైన మనస్సు కలవానికి అని చెప్పాలంటే మీకు మనస్సు కలవానికి వరకు మీకు రాలే, కలది కలవాడు మీకు చెప్పడం రాదు. చంచలమైన మనసుకు అని మాత్రమే మీరు చెప్పొచ్చు. సో చంచలస్య మనస, ఇప్పుడు ప్రస్తుతానికి చంచలమైన మనసుకు అని అంతే. మనసుకు అంటే ఆ మనసు ఎవరికైతే ఉందో వాడికే, కానీ ఇక్కడ మనం ఆ మాట చెప్పట్లా, చంచలమైన మనస్సుకు అంటున్నాం, లేకపోతే మనస్సు యొక్క అంటున్నాం. ఓకే, సో చంచలస్య మనసహ చెప్పొచ్చు. ఇప్పుడు చంచల మనసహ అని చెప్పాలన్న విషయం మీకు నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాం. కోవిదాలో అంటే అక్టోబర్ దసరా తర్వాత మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు సమాసాలే. చిన్న విషయం చెప్తాను, మనం తెలియకుండానే ఆ సమస్త పదం వాడితే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తున్నదండి మాకు. చూసారా మరి? అమ్మో చచ్చానే ఫస్ట్. వెరీ గుడ్. తెలియకుండా వస్తుంటే తెలిసాక పరిస్థితి ఏంటో తెలీదు. అంటే తెలుగుని బట్టి అండి, తెలుగుని బట్టి చెంచల మనస్కుడు అంటాం కదా, చెంచల మనస్కుడు అది ఎలాగా బౌరీహి సమాసం కదా, చెంచలమైన మనస్సు కలవాడు బౌరీహి సమాసం, కలది కలవాడు. అది డైరెక్ట్ గా చంచల మనస్కహ అని కూడా వాడచ్చు, చంచల మనస్కస్య వాడేయచ్చు. కానీ అది ఎలా వచ్చింది అంటే ఎక్స్ప్లెనేషన్ మాత్రం విల్ బి గివెన్ ఇన్ కోవిదా ఓన్లీ. మేము అడగం మేడం. నెక్స్ట్ 3 months తర్వాత సార్ మీరు అన్ని అడగకుండా అడిగేస్తూ ఉంటారు మీరు. సో త్రివేణి గారు దెబ్బలాడుతున్నారు, నేను మాట్లాడిన అయిపోయింది, నా డౌట్స్ అయిపోయాయి. రవళి గారు చెప్పండి. ఇది సుభాషితంలో వాళ్ళు పదవి భాగం అన్వయార్థం అంటున్నారు. అన్వయార్థం తాత్పర్యం. అన్వయార్థం అంటే ఇప్పుడు అన్వయం ప్రకారం ఊహ చేసుకుని దానికి అర్థాలు రాయడమా, లేకపోతే శ్లోకంలో ఉన్నది
అన్వయ క్రమంలో రాసుకుంటూ అర్థాలు రాయాలా అని. మీకు పుస్తకంలో ఇచ్చింది అన్వయార్థమే. ప్రతిపదార్థం అంటే ఏంటి? ప్రతిపదానికి అర్థమే అన్వయ క్రమంలో ఇచ్చారు వాళ్ళు. ప్రతిపద మీకు అన్వయార్థము అంటే దాని యాక్చువల్గా అయితే అన్వయ క్రమంలో ఏవైతే వరుస వస్తుందో అందుకనే వాళ్ళు పద విభాగం తర్వాత అన్వయ క్రమం ఇచ్చారా సుభాషితాల్లో అవి ఇచ్చారా? అంటే క్రమం ఇవ్వలేదు కానీ మరి అన్వయార్థం ఇచ్చేసారు, డైరెక్ట్ గా అన్వయార్థం ఇచ్చారు. ఇచ్చేసారు. ఎగ్జామ్ పేపర్స్ లో మాత్రం 2-3 చూసాను అన్వయ రచన, అదే అన్వయం చేయమని. అన్వయం చెయ్యరు. అన్వయార్థము అంటే అన్వయం చేయమని కాదు. అన్వయార్థము అంటే మీకు ఇచ్చింది అన్వయార్థమే. మీరు చూస్తే పుస్తకంలో అది డైరెక్ట్ గా వాళ్ళు అన్వయ క్రమంలోనే ఉంది అది. సో మీకు తాత్పర్యం తెలుస్తుంది కదా. తాత్పర్యం తెలిస్తే తాత్పర్యం ప్రకారంగా రాసేస్తే పదాలు దాని ప్రకారంగా అన్వయం వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు సపోజ్ నా ఎదుర్కొండా ఇప్పుడు వ్యసనానంతరం సౌఖ్యం శ్లోకం ఓపెన్ అయి ఉంది. తాత్పర్యం ఏమి ఇచ్చారు వాళ్ళు? దుఃఖం తర్వాత కొంచెం సుఖం దొరికినా అది చాలా పెద్దదనే భావన కలుగుతుంది అని ఇచ్చారు. అన్వయార్థంలో ఏమి ఇచ్చారు? ఫస్ట్ దుఃఖం తర్వాత అన్నప్పుడు వ్యసనానంతరం ఫస్ట్ పదము. స్వల్పమపి సౌఖ్యం అని ఇచ్చారు. అంటే కొంచెం సుఖం దొరికినా, కొంచెం సుఖం అన్నారు కాబట్టి స్వల్పమపి సౌఖ్యం అనేది రెండో వర్డ్ కింద ఇచ్చారు. నెక్స్ట్ అధికం, చాలా పెద్దదనే భావన కలుగుతుందంటే అధికం అనేది ఎక్కువగా అనేది మూడవ పదం కింద ఇచ్చారు. అనిపిస్తుంది అని చెప్పడానికి భవేత్ అని ఇచ్చారు. సో తాత్పర్యం తెలుస్తుంది కాబట్టి ఒక పదమో 2 పదాలు అటు ఇటు అనేది మాత్రం నష్టం. మీకే అర్థమైపోతుందిగా, ఓహో ఇది ముందు వెనక్గా రావాలి అని తెలిసిపోతుందిగా మీకు. ఆల్రెడీ సుభాషితాలు అయితే ఇంతవరకు బయట ఎప్పుడూ ఇవ్వలేదు. మీకు వాటి తాత్పర్యాలన్నీ నోటికి వచ్చు కాబట్టి దాని తాలూకు పదమే ఫస్ట్ పెట్టేసుకోండి, అలా రాసేసేయండి. అక్కడ కూర్చుని కీదృశ, కిం, కహ ఇవన్నీ అనుకోకండి. దానికి అన్వయ రచన చేద్దామని ట్రై చేయబోకండి. తాత్పర్యం గుర్తుపెట్టుకుని దాని ప్రకారంగా ఆర్డర్ రాసుకోండి. కానీ సుభాషితాల్లో మాత్రం వాడు ఇచ్చింది మాత్రం అన్వయార్థం అనేది వరుసగా ఇచ్చాడు. శ్లోకంలో ఉన్నటువంటి వరుస ఏదైతే ఉందో ఆ వరుసే అలా ఇచ్చి దానికి అర్థాలు రాసాడు. కాదు సార్, అన్ని శ్లోకాలకు అలా లేదు. ఇప్పుడు ఈ ఇదేంటి వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పమప్యధికం భవేత్ అనేది శ్లోకం అయితే వాళ్ళు ఇచ్చిన అన్వయార్థం ఎలా ఉంటుంది? వ్యసనానంతరం స్వల్పమపి సౌఖ్యం అధికం భవేత్ అని అలా అన్వయం ప్రకారమే ఇచ్చారు. పదాల ప్రకారంగా ఇవ్వలేదు, అన్వయం ప్రకారంగా. అందుకే అన్వయార్థ అన్నారు, ప్రతిపదార్థ అనలేదు. అయితే తాత్పర్యం రాసిన తర్వాత అన్వయార్థం రాయొచ్చు. రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మనకు అర్థం కావడం కోసం అన్వయ క్రమం రాసుకుని తర్వాత క్వశ్చన్స్ కూడా రాయాలా? ఆ క్వశ్చన్స్ రాయకుండా ఒకటి అన్వయ ప్రకారంగా రాసుకుంటుందా? అసలు సుభాషితాలకి మీరు ఫస్ట్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సింది వేటికంటే అన్వయ క్రమము, అన్వయార్థము, అన్వయ రచన 3 డిఫరెంట్ థింగ్స్. అన్వయ క్రమము అంటే డైరెక్ట్ గా సెంటెన్స్ ఫామ్ లో ఉన్నది, శ్లోకంలో ఉన్న పదాలని వాక్య రూపంలో రాసేది అన్వయ క్రమము. అన్వయార్థము అంటే ఈ వాక్యంలో వరుసగా వచ్చే పదాల ప్రకారంగా ప్రతి పదానికి అర్థం రాసుకుంటూ రావడం అనేది అన్వయార్థము. అన్వయ రచన అంటే క్వశ్చనింగ్ ఫామ్ లో రాసేది. అంటే అసలు ఈ రెండింటికంటే ముందు వచ్చేది అన్వయ రచన అన్నమాట. అంటే పదాలను బట్టి మనము క్వశ్చనింగ్ వేసి వాక్య రూపం తీసుకురావడం. మీకు అన్వయ రచన శ్లోకాలేమో వేరు, భగవద్గీత శ్లోకాలు అన్వయ రచన శ్లోకాలు. సుభాషితాలు వేరు. కానీ సుభాషితాల్లో ఇచ్చిన ప్రతిపదార్థం ఏదైతే మీకుందో, మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్వయం ప్రకారంగానే అర్థాలు ఇచ్చారు. వరుసగా జంబుల్డ్ గా ఇవ్వలేదు, శ్లోకంలో ఉన్న ఆర్డర్లో ఇవ్వలేదు. అన్వయం రాస్తే ఒకవేళ ఏ ఆర్డర్లో వస్తుందో దానిలోనే ఇచ్చారు. కానీ మీరు ఈ సుభాషితాలకి అన్వయ రచన చేయవలసిన అవసరము లేదు. రచన అంటే కేనా, కీదృశేనా ఇట్లాంటివి రాయకూడదు, క్వశ్చన్ ఫామ్ రాయక్కర్లేదు. ఓకేనా? కొన్ని సుభాషితాలకి కోయిన్సిడెంటల్ గా అది న్యాచురల్ ఫ్లో లో అది వచ్చేసింది, అన్వయ రచన లాగా. అంతే అంతే వచ్చేసింది. క్రమం రాసుకున్న తర్వాత వాటి అన్వయ అర్థం అని రాసుకోవచ్చా మేడం? ఇక్కడ అంటే కేవలం అండర్స్టాండింగ్ కోసం తాత్పర్యం రాసుకున్నాక అన్వయ క్రమం రాసుకుని దాన్ని బట్టి అన్వయం అర్థాలు రాసుకుంటే ఏ వర్డ్ మిస్ అవ్వకుండా అవుతుంది. మీరు పని చేయండి, ఓ పేపర్ రఫ్ పేపర్ కింద పెట్టుకోండి పక్కన. క్వశ్చన్ పేపర్ లో అంతా రాసేసి చెత్త చేసుకోకుండా ఒక పేపర్ రఫ్ పేపర్ కింద పెట్టుకోండి. అప్పుడు మీకు ఇవి ఇక్కడ రాసుకున్నారు అనుకోండి, ఒకవేళ మీకు రాసేసుకున్న తర్వాత అటు ఇటు అయినా ఇక్కడ ఫెయిర్ వచ్చేస్తుంది.
ఇక డౌట్ లేకుండా రాసేసుకోవచ్చు. అప్పుడు ఇట్లాంటి ఒక పేపర్ రఫ్ పేపర్ కింద పెట్టుకోండి, ఎవరు ఏమన్నారు, మ్యాథ్స్ చెయ్యము అంతే. ఇది కూడా అది పెట్టుకుంటే క్వశ్చన్ పేపర్ చెత్త అవదు, ఆన్సర్ షీట్ చెత్త అవదు. దాని మీద రాసుకోండి ఏమున్నా సరే, ఓకేనా? మళ్ళీ అది కట్టకండి, తెచ్చేసుకోండి ఇంటికి. అది కూడా దానికి టై అంటే చేసేసి కొంతమంది తెలివితేటలుగా అది కడితే పేపర్ ఇన్విజిలేటర్ పేపర్ చదివిన అబ్బాయి ఎంత కష్టపడిందో పాప అమ్మాయి అని చెప్పేసి అనుకుని ఏదో 4 మార్కులు వేస్తారేమో అని కూడా ఆలోచిస్తే వాళ్ళు ఉంటారు. వెయ్యరు అట్లా. అంత పెద్ద పప్పులు కావాలి వెళ్ళి ఆ ఇంటికేం తెచ్చుకుంటాం మీరు అనుకునే భావన వాళ్ళలో కలగాలని మీరు అనుకుంటే లాస్ట్ లో టై చేయండి, మధ్యలో ఎక్కడ పెట్టకుండా. లేదు అది లో కనుక ఒప్పుకోకపోతే అలా పేపర్లు ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేట్టయితే అప్పుడు మీరు ఎవరండి అంత సీరియస్ గా ఎందుకు చెప్తారండి పనులే. నెక్స్ట్ ఇంకా ఉండదు. వాళ్ళే అడుగుతున్నారు, మేము అడగకూడదేమో అనుకుని మాట్లాడకుండా కూర్చోక్కర్లేదు, నిర్మోహమాటంగా అడగచ్చు ఎవరైనా సరే. అంటే వాళ్ళకి తెలుసండి, ఎప్పుడు వాగి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వాగుతూ ఉంటారు అని జనరల్ గా ఉంటుంది. ఒక ప్రథ, అపప్రథ అన్నగాని ప్రథ. మహోదయ్ దేవం నమామి అంటారు కదా, అది ఏ సంధి అంటారు మహోదయ్? దాన్ని ఒకసారి కొంతమంది అన్నాసిక అంటున్నారు, కొంతమంది పరసవర్ణ అంటున్నారు. ఏది కన్సిడర్ చేయండి? ఆవిడ అడిగేసి పక్కన చూస్తున్నారు పాపం. దేవం నమామి మీ ఉద్దేశంలో దేవం నమామి విడివిడిగా రాశారా పదాలు? కలిపి రాస్తున్నారా? కలిపి రాస్తే ఎలా రాస్తారు అనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటో చెప్పండి నాకు. దేవం అలా పైన అనుస్వారం చుక్క పెట్టేసి నమామి అలా రాద్దాం, అదే అనుస్వార సంధి లాగా రాద్దాం అనుకున్నాను. కొంతమంది అలా కాదు, ఇది పరసవర్ణ సంధి కదా, నకారం వచ్చింది అట్నకారం వచ్చింది అలా అంటున్నారు. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ మనం దేవంలో మన మామూలు ఏమంటారు, మనకు తెలిసినటువంటి ప్రవేశంలో లేఖన నియమం ప్రకారంగా మనం ఏం చదివాము? అనుస్వారం. దేవం ఉత్తగా దేవం అనే వర్డ్ ఇస్తే మీరు ఎలా రాస్తారు? మకారం రాస్తారు, అవునా? ఉత్తగా ఏమి చెప్పలేదు, మీకు డిక్టేషన్ కొన్ని వర్డ్స్ చెప్తాను రాయండి అని దేవం అన్నాను అనుకోండి, మీరు ఎలా రాస్తారు? మకారం రాస్తారు. అంటే ఇండివిజువల్ వర్డ్ కాబట్టి దాని పక్కన గిక్కన ఏమీ లేవు కాబట్టి సెపరేట్ గా ఊరికే ఒక మాట మాత్రమే చెప్పాం కాబట్టి దేవంలో మకారం రాశారు. ఇప్పుడు దానికి ప్రకారంగా నేను దేవం నమామి ఈ వాక్యం రాయండి అన్నాను అనుకోండి, మీరు అప్పుడు ఎలా? సో ఒకసారి ఇది చూడండి. సో ఇది మనం చూస్తున్నప్పుడు మీకు మామూలుగా దేవం అని రాసుంటే మీకు ఎలా రాస్తారు మీరు? ఇది దేవం మామూలుగా, కానీ మనము ఎలా రాస్తాము? ఇది రాస్తాం ఉత్తి వర్డ్ చెప్తున్నప్పుడు, ఉత్త వర్డ్ చెప్పి రాయమంటే దేవం అని మాత్రమే రాస్తాం. లేదు నేను దేవం నమామి వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తాము? ఇక్కడే దేవం అని పెట్టి కొట్టినప్పుడు ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? లేఖన నియమం ప్రకారంగా ఇక్కడ నా వచ్చింది, వ్యంజనం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా మకారం రాకూడదు కాబట్టి దాన్ని తీసేసి ఇలా రాస్తాం, అవునా? రైట్. ఇది సో ఇదే మనము అనుస్వార సంధిలో చూసింది ఇదే కదా. అనుస్వార సంధి అంటే ఏంటి? సంధి జరిగిన తర్వాత కూడా రెండు పదాలుగా కనపడుతూ ఉంటాయి, అప్పుడు ఈ అనుస్వారం కనబడాలి పిక్చర్ లో. సో ఇది విడదీసేటప్పుడు ఎట్లా వస్తుంది? ఎవరో మాట్లాడుతున్నారు చూడండి, మ్యూట్ చేసుకోండి ఎవరు మాట్లాడుతున్నారో. చాలే ఫోన్ వాడుతుంది. చాలా వచ్చేసింది. సో ఇది అనుస్వార సంధి, అవునా? ఇది అనుస్వార సంధి. ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఎలా రాద్దాం అనుకుంటున్నారు దాన్ని? పరసవర్ణ సంధి అంటే అర్థం ఏమిటి?
పోనీ పరసవర్ణ సంధికి పరసవర్ణం. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది అహం కరోమి. అహం కరోతి, అహం కరోమి. మీకు అహం కరోమి. అంకః ఆనందః. మండనం. అంకః కూడా. కంపః. అంకః. మళ్ళీ తీయండి వచ్చింది అవన్నీ. ఆవిడకి క్లియర్ అవ్వాలంటే ఇలా క్లియర్ అవ్వదు కాబట్టి వెళ్ళిపోదాం అక్కడికి. ఇదిగోండి అనుస్వార సంధికి నియమం ఏంటి లక్ష్మీ సురేష్? పదాంతంగా మకారం ఉండాలి, తర్వాత వ్యంజనాక్షరం ఉండాలి, రైట్? సో ఇక్కడ దేవం నమామి వచ్చింది కాబట్టి ఇలాగ ఇక్కడ ఉన్నట్టుగానే కృష్ణం వందే అహం ప్రాతః, అప్పుడు మకారం ప్లేస్ లో అనుస్వారం వస్తుంది. ఇది అనుస్వార సంధి, రైట్? ఇంతవరకు క్లియర్? అది ఇంతవరకు క్లియర్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? పరసవర్ణ సంధి. పరసవర్ణ సంధికి సంధి జరిగే ముందర ఏముండాలి? అనుస్వారం ఉండాలి. కానీ అనుస్వార సంధిలో ఏముండాలి? పదాంత మకారం ఉండాలి పూర్వపదంలో. సంధి జరిగే ముందు, సంధి తర్వాత గురించి చెప్పట్లే. సో పరసవర్ణ సంధిలో అనుస్వారం ఫస్ట్ వస్తుంది పూర్వపదము ఉన్నప్పుడు, పూర్వపదం ఎండింగ్ లో. తర్వాత మిగతా వ్యంజనాలు వచ్చినప్పుడు వర్గీయ అనునాసికాలు వస్తాయి. ఓకే, అందుకని అమ్మ ముందర వచ్చినప్పుడు దాంట్లో అనుస్వారం ఉండి రిజల్టెంట్ వర్డ్ సంధి జరిగిన పదంలో అనుస్వారం కనబడట్లేదు మీకు. ఇది ఒక పదంలో ఏకస్మిన్ పదే, రైట్? కనబడట్లేదు ఇక్కడ. అలా కాదు, పదాంత అనుస్వారం వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అహం కరోమి, దేవం నమామి వచ్చింది. అప్పుడు ఇక్కడ అహం కరోమిలో ఇలా కలిపి రాయొచ్చు. కానీ అప్పుడు అంటే ఇలాగూ ఇలాగూ రెండు రకాలుగా రాయొచ్చు. అవునా? ఇది రెండో కేసు. పదాంత అనుస్వారము ఇలాగూ ఇలాగూ రెండు రకాలుగా రాయొచ్చు. సంబంధ అంటే ఇలా రాసాము. ఆ బకారం అనేది మనకి పవర్గాక్షరం కాబట్టి మా వచ్చింది. ఇక్కడ కకారం అనేది కవర్గాక్షరం కాబట్టి ఆ అనుస్వారం ప్లేస్ లో వచ్చింది. అవునా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఏదది? అది ఎక్కడ షేర్ చేసాం? ఇది ఇలాగ గనక వాళ్ళు ఇది ఉంటే ఇక్కడ మీకు ఉండేది అనుస్వార సంధి. ఇది జరిగేది ఇది అనుస్వార సంధి. అనుస్వార సంధిలో ఏముండాలి? రిజల్టెంట్ వర్డ్ లో అనుస్వారం కనపడాలి, పూర్వపదంలో మకారం కనపడాలి, దానికి ఏదైనా వ్యంజనము యాడ్ అవ్వాలి. ఇది అనుస్వార సంధి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇలా ఉంది. ఓకే, ఇది వర్డ్. ఇది మీరేమంటున్నారు? ఇలా ఇస్తే ఒకవేళ పదాంత అనుస్వార ఇలా ఇచ్చారనుకోండి, అహం కరోమి ఇచ్చినట్టుగా, అప్పుడు ఎలా రాయాలి దీన్ని? ఇప్పుడు ఈ నా అనేది ఏ వర్గము? తవర్గాక్షరము. సో తవర్గం యొక్క ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు? సంబంధ అహం కరోమిలో కా అనేది కవర్గాక్షరం కాబట్టి అక్కడున్న అనుస్వారము కవర్గ అనునాసికగా మారింది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ నా ఉంది కాబట్టి, నా తవర్గాక్షరం కాబట్టి ఇక్కడ ఉన్న అనుస్వారము తవర్గ అనునాసిక అయినటువంటి నా కిందే మారి దేవ నా మా మీ ఇది రావాలి పదం. ఇది వస్తే అప్పుడు ఇదేం సంధి అవుతుంది? పరసవర్ణ అవుతుంది. సేమ్ మీరు చెప్పిందే చెప్తున్నా. అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వలా, మీకు ఇచ్చింది అహంకరోమి సంబంధ లాంటి ఎగ్జాంపుల్సే మీకు ఇచ్చారు. ఇది మీకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మీరు ఒకవేళ చెయ్యాలంటే ఏంటి? ఇలా రాయాలి. కానీ ఇది మీకు చెప్పలేదు ఇక్కడ. ఎలా ఆల్రెడీ ఎందుకు చెప్పలేదు ఇలాంటి ఎగ్జాంపుల్? రీజన్ ఉంది. ఇప్పుడే వ్యంజన సంధులు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఈ నకారాలు రెండు వచ్చేవి రెండు చోట్ల వస్తాయి మనకి. అముడాగం వస్తుంది, అనునాసిక సంధిలో వస్తుంది, రైట్? అందుకని ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ఇవ్వాల.
ఇది గనక ఒకవేళ పరసవర్ణం కింద తీస్తే సంయుక్త పదం ఇలా ఉండాలండి. మేడం వాళ్ళు ఇలా మీకు ఎక్కడా ఇవ్వలేదు, ఇది మీకు ఇచ్చింది అది ఇలాగే ఒక క్వశ్చన్ పేపర్ లో దేవన్నమామి ఇట్లా ఇలా కిందది ఇచ్చారా, ఇచ్చినట్టు ఇలా ఇచ్చారు. ఇచ్చారా, అప్పుడు అవును. ఇలా విడదీసి పరసవర్ణం అని రాయాలి. అదే అంటున్నా, మన ఉచ్చారణలోను మనం చెప్పే విధానంలో కూడా తెలుస్తుంది. మీరు మామూలుగా దేవం నమామి అన్నారనుకోండి, నేను అసలు పరసవర్ణం జోలికి వెళ్ళను, వెళ్లకుండా అనుస్వార సంధి అండి దేవము నమామి విడదీసినప్పుడు ఇలా మకారంతో విడదీసి పూర్వపదం ఇలా రాయాలి, ఉత్తర పదం ఇలా రాయాలి, కలిపిన తర్వాత కూడా రెండు పదాలు కనపడి అనుస్వారం వస్తుంది. సో ఇది అనుస్వార సంధి అంట. రాసినప్పుడు ఎవరన్నా చూపించి ఇక్కడ దేవన్న మీరు పలికేటప్పుడు కూడా దేవన్నమామి అన్నారండి అంటే అప్పుడు నేను ఇది చెప్తా, అప్పుడు నేను మేడం క్లియరా? మేడం చిన్న సందేహం. ఇప్పుడు అర్థమైంది మరి. అహంకరోమిలో కా ఉంది, పరపదంలో తర్వాత పదంలో కా ఉంది, దీంట్లో నా ఉంది. అంటే అనునాసికం కూడా ఆ వర్గంలో భాగమేనా? అన్నారు కదా వర్గీయ వ్యంజనాలు ఎన్నండి మనకి? వర్గీయ వ్యంజనాలు 25, 22. సో 25 5 మొత్తం అదే అనునాసికాలు కూడా వచ్చేస్తాయి ఆ వర్గం అంటే. అంటే పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో కూడా ఓకే. అహంకరోమిలో బాగుంది, అది కాకి వస్తుంది, అది రాదు, నా నకారం డబల్ నా వస్తా, అహంకారంలో నా వస్తుంది కదా. అలాగా నాయే అనునాసికం కదా, ఇంకో అనునాసికం వస్తుంది, బికాజ్ ఆ వర్గం కాబట్టి, తా వర్గం కాబట్టి అంటారు మీరు. అంతే. అక్కడ వాళ్ళు వ్యంజనం అన్నారు, ఇక్కడ వర్గీయ వ్యంజనం కూడా అనలా. మనకి సూత్రంలో మన దేనికి అనుస్వార సంధికి సూత్రంలో వర్గీయ వ్యంజనం కూడా అనలా, కేవలం వ్యంజనం అన్నారు. కేవలం వ్యంజనం అంటే అర్థం ఏంటి? అచ్చులు కాక మిగిలినవన్నీ వచ్చేస్తాయి, అంటే యారాలవాలు కూడా వస్తాయి. కానీ వర్గీయ వ్యంజనాలు అంటే కేవలం కచడతప వర్గాలు మాత్రమే వస్తాయి. ఆ టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లులు అదే అచ్చులు అంటే స్వరాక్షరాలు, వ్యంజనాలు ఫస్ట్ క్లాసిఫికేషన్, అంటే ఓవరాల్ గా ఫస్ట్ క్లాసిఫికేషన్ అది. మళ్ళీ ఈ వ్యంజనాల్లో ఏమొస్తాయి? మృదు వ్యంజనాలు అనే ఒక రకం ఉంది, కర్కశ వ్యంజనాలని ఒకటి ఉంది, అనునాసికాలను ఉన్నాయి, మళ్ళీ ఊష్మాలను ఉంటాయి, మళ్ళీనేమో ఏమంటారు అంతస్థాలను ఉంటాయి, రైట్? ఇవన్నీ ఈ డిఫరెంట్ క్లాసిఫికేషన్ వ్యంజనాల్లోనే ఇవన్నీ వస్తాయి. ఈ వర్గీయ వ్యంజనాలు అనగానే మళ్ళీ దాంట్లో వర్గీయ వ్యంజనాల్లో కర్కశ వ్యంజనాలు, మృదు వ్యంజనాలు, అనునాసికలు అన్ని పార్ట్ ఆఫ్ అన్ని కలిపితే వర్గీయ వ్యంజనాలు అవుతాయి. కర్కశ వ్యంజనాలు అంటే 1-2 లెటర్స్, క ఖ చ ఛ ట ఠ త థ ప ఫ, రైట్? మృదు వ్యంజనాలు అంటే గ ఘ జ ఝ ఇవి వస్తాయి మృదు వ్యంజనాలు. అవి కాక యారాలవహ వస్తాయి. ఇప్పుడు మృదు వ్యంజనాల్లోంచి యారాలవహ తీసేసి ఉండే అక్షరాలు, కర్కశ వ్యంజనాలు, అనునాసికలు కలిపితే వర్గీయ వ్యంజనాలు అవుతాయి. సో అందుకని ఏం చేశారు, వర్గీయ వ్యంజనం అనే చోట ఇవన్నీ కూడా వస్తాయి. లేదు బ్రాడ్ గా వ్యంజనం అని చెప్పినా కూడా అనునాసికలు కూడా కలుస్తాయి. అలా కాకుండా అనునాసికలు లేకుండా వర్గీయ వ్యంజనాలు అంటే కేవలం ఫస్ట్ 4 వస్తాయి. అవి కూడా మనం నేర్చుకున్నాం, 1 2 3 4 అని రాసుకున్నాం అక్కడ మనం, రైట్? సో అక్కడ అనునాసిక రావచ్చు నాతోటి, అందుకనే ఈ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూడ్ చేశారు చెప్పకుండా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు అనునాసిక సంధిలో డబల్ నకారం కనబడుతుంది, గమనాగమంలో డబల్ నకారం కనబడుతుంది, దానికే కన్ఫ్యూజన్. మళ్ళీ ఇదెందుకు అని వదిలేశారు, కానీ అది కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఉపేక్షార్హానింద్యా ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఇప్పుడు మల్లీశ్వరి శిరీష్ గారిని అడగాలండి, నన్ను అడిగారు, నాకు తెలియదు అని చెప్పాను నేను. సో పేపర్లో ఇచ్చారు మహోదయ, పేపర్లో ఇచ్చారు. దాని తర్వాత వద్దాం మళ్ళీ. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా లక్ష్మీ సురేష్? అర్థమైంది కదా? అర్థమైంది కదా? సో ఎప్పుడు ముందు సంధి ఏమిటి అని డిసైడ్ చేసే ముందర మీరు ఏం చేయాలి అంటే ముందు పదాలను విడదీయాలి. వాటిని విడదీసిన తర్వాత ఒకవేళ కలిపి ఉంటే, మీకు అలా ఇవ్వలేదు, కేవలం ఫస్ట్ మనం వాక్యంలో చూసినట్టుగా దేవం మకారంతో ఇచ్చి ప్లస్ ఇచ్చి నమామి అని ఇచ్చారు, మీరు అసలు రెండో దానికి వరకు వెళ్ళొద్దు. దేవం నమామి అనుస్వార సంధి అయిపోయింది, రైట్? అంతే అయిపోతుంది. క్లియర్? ఎస్. ఇప్పుడు వర్డ్ ఏమిటి తల్లి? ఉపేక్షార్హానింద్యా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డౌట్ ఏంటి చెప్పండి.
శిరీష్ గారిని అడగాలి, నాకు తెలియదు. విడదీసి సంధి పేరు చెప్పమన్నారండి. విడదీసి సంధి పేరు చెప్పమన్నారు. ఎవరో మాట్లాడుతున్నారు. ఎస్ ఉండండి, ఈ మెసేజ్ ఎటుపోయింది ఇప్పుడు నాకు? లేదే, మెసేజ్ లో పోయింది ఏంటిది? ఎక్కడ పోయింది? మళ్ళీ పెట్టినా మేడం. ఉండండి ఒక నిమిషం. వచ్చింది, ఉందండి. ఉంది. మల్లేశ్వరి ముకుంద గారి దగ్గర నుంచి ఉపేక్షార్హా వచ్చింది. నింద్యాః. అనింద్య సవన తెలుసు. అది సవర్ణ అలాగే అనిపించింది. అనింద్య అనింద్య విసర్గ లోపం అండి, లోపం. అది శివమాల గారు కరెక్ట్. ఓకే. నింద్య అనింద్య నింద్యాః అని వచ్చింది కదండి. అక్కడ మాట మనకి నింద్యాః అని వచ్చింది కదా, అంటే ఏంటి? నిందింపదగిన వారు అని అర్థం కదా. అనింద్య కాదు. ఆహా, అనింద్యాః కాదు, అది నింద్యాః అంటే ఉపేక్ష చేయడానికి. అంటే ఏంటి? వాళ్ళని ఆక్షేపించటానికి అర్హులు. ఉపేక్షార్హాః అంటే ఆక్షేపించటానికి అర్హులు అని అర్థం. అలాగే నింద్యాః నిందించడానికి అర్హులు అని. బేసిక్ గా వాళ్ళు వాళ్ళని చేయాలి. సో ఇప్పుడు మీరు ఎలా విడదీసుకుంటారు? ఇక్కడ అర్హ దీర్ఘం వచ్చినప్పుడు అర్హ అనేది ఉండదు కదా. అనింద్యాః కాదు, ఉపేక్షార్హ నింద్యాః. ఇక్కడ ఎప్పుడైతే ఇలా బహువచనంలో వచ్చిందో ఇది కూడా అదే బహువచనంలో రావాలి. అప్పుడు విసర్గం సెపరేట్ చేయాలి. సో ఉపేక్షార్హాః నింద్యాః విసర్గ లోప సంధి. విసర్గ లోపం. విసర్గ లోపం అర్థం. బట్ యాక్చువల్ గా ఈ పదం ఇలా కూడా ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి పదం. ఇలా కాదు. ఎందుకంటే విసర్గ లోపం జరిగిన తర్వాత రెండు పదాలు ఒకటిగా అయిపోవు, రెండు సెపరేట్ గా కనిపిస్తుంటాయి. స ఏవ ఎలా రాస్తాం మనము? స ఏవ ఎలా రాస్తాం? విడివిడిగానే రాస్తాం. ఇదే కదా రాసేది, కలిపి ఇలా రాయం కదా. ఇలా రాయం కదా. ప్రశ్న తప్పు. అది సో ఇలా ఉండాలన్నమాట విషయం. ఇలా ఇవ్వాలి వాళ్ళు. ఇలా ఇచ్చినప్పుడు దాన్ని మనము విసర్గలతోటి సెపరేట్ చేయాలి. ఇలా సెపరేట్ చేసి రాసి విసర్గ లోపసంధి అని చెప్పాలి. బుక్ లో విడిగానే ఇచ్చాడు మేడం, ఎగ్జామ్ పేపర్ లో అలా ఇచ్చాడు కలిపి. అప్పుడు మనం అర్థంలోకి వెళ్ళాలి. ఓహోహో, నిజానికైతే ఈ ఎగ్జామ్ పేపర్ నేను చూడలేదు మహోదయ. నాకు ఈ పదం కొత్తగా అనిపించింది. అలా ఉంటే నాకు అర్థం కూడా కాలే. సరే, ఇప్పుడు క్లియర్ కదా. సో ఇంకా మేడం ఈ సత్సప్తమి ఇచ్చినప్పుడు మనని ట్రాన్స్లేట్ చేయమన్నా చేసినా, ఇప్పుడు చేస్తూ ఉండగా వాళ్ళు వచ్చారు అన్నప్పుడు మనము శత్రు శానచ్ వాడాలి. చెయ్యగా అన్నప్పుడు ఈ పాస్ట్ టెన్స్ లో వచ్చే తవతు అవి వాడాలి, అంతే కదండి? అంతే. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్తా, ఎప్పుడైతే తెలుగులో వాక్యాలు వాళ్ళు ఇచ్చి అవి ట్రాన్స్లేట్ చేయమని అడిగారో, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ యు యూజ్ సతిసప్తమి ఓన్లీ. యథాతథాత కూడా రాయొచ్చు. ట్రాన్స్లేషన్ అడిగారు వాళ్ళు, సతిసప్తమి అని అడగలేదు. రైట్? సో అవునండి, తెలుగులో ఒక సెంటెన్స్ వాళ్ళు సంస్కృతంలో ఇస్తే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం తెలుగులోకి రాస్తాం. తెలుగులో ఇచ్చిన దాన్ని సంస్కృతంలో రాసేటప్పుడు మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు దేంట్లో కాన్ఫిడెంట్ గా అనిపిస్తే అది ఆ ప్రయోగం చేయండి. ట్రాన్స్లేషన్స్ అనువాదం అన్నారు కానీ అనువాదం దీన్ని ఉపయోగించే చెయ్యండి. ఇప్పుడు సినోనిమ్స్ ఉండొచ్చు, అనువాదంలో సినోనిమ్స్ ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు పాస్ట్ టెన్స్ కూడా కృదంతంలో చెప్పొచ్చు, తింగంతంలో చెప్పొచ్చు. మీరు తింగంతాలు ఉపయోగించే అనువాదం చెయ్యండి అంటే చచ్చినట్టు లకారం రాయాలి. కృదంతాలు కూడా రాయండి, కృదంతాలతో రాయండి అంటే ఖచ్చితంగా అవే రాయాలి. వాళ్ళు ఏం మెన్షన్ చేయకుండా ఆ దత్తాన్ని కేవలం ఇచ్చినప్పుడు మనకి ఏది కంఫర్టబుల్ గా ఉంటే దాంట్లో అనువాదం చెయ్యాలి. ఓకే, సత్సప్తమినే వాడాలని లేదు. లేదు, బై డిఫాల్ట్ ఏంటంటే శిక్షాలో సత్సప్తమి చదువుకున్నాం కాబట్టి ఇంకెక్కడ, ఒకవేళ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఇంకెక్కడ సత్సప్తమికి సంబంధించిన క్వశ్చన్ టచ్ చేయలేదు అనుకోండి, అప్పుడు అనువాదం ద్వారా టచ్ చేసేస్తారు, టాపిక్ కవర్ అయిపోయినట్టు. సో అది కానీ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మాత్రం మీకు అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఖచ్చితంగా ఇదే వాడాలి. ఇప్పుడు ఇందాకే అనుకున్నాం, వదతి, బ్రవీతి ఇలాంటివన్నీ రకరకాలు ఉన్నాయి, కథయతి ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు ఏమి కథధాతు ఉపయోగించే రాయండి అని చెప్పట్లేదు కదా. తండ్రి కథలు చెప్తున్నాడు అంటే మీరు కథధాతుతో చెప్పండి, వదధాతు అని స్పెసిఫిక్ గా అనరు కదా. వాక్యాన్ని అనువదించండి అంటారు. సో మనం ఏదో ఒకటి తీసుకుని అనువదిస్తాం.
పితా కథాం కథయతి, పితా కథాం వదతి, ఇలా ఏదో ఒకటి తీసుకుని మనకు ఆ టైంకి ఏది గుర్తొస్తే దాని ప్రకారం రాస్తాం. అందుకని సింప్లిఫై చేసుకోండి, మీ దాన్ని స్మార్ట్ గా వర్క్ చేయండి అక్కడ, సో దట్ టు అవాయిడ్ మిస్టేక్స్, యూ కెన్ అవాయిడ్ మిస్టేక్స్, రైట్? నిర్మాణం జరుగుతుంది అంటే నిర్మాణం ప్రచలతి అనేది కరెక్టే కదండి, వాడచ్చు, అలా రాయొచ్చు కదా. నిర్మాణం ప్రచలతి, నిర్మాణము జరుగుతున్నది, నిర్మాణం ప్రచలన్ అస్తి, ప్రచలతి ఇంకోటి ప్రచలన్ అస్తి అన్నా ప్రచలతి అన్నా ఒక్కటే, కాబట్టి అది రాయొచ్చు, ఇది రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఓకే. రైట్? ఇంకా అయోధ్యలో రామాలయం యొక్క నిర్మాణం జరుగుతుందండి, దాన్ని ఇచ్చారు ట్రాన్స్లేషన్ కి. అయోధ్యాయాం రామాలయస్య నిర్మాణం ప్రచలతి అని రాస్తాం. ఖచ్చితంగా కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఇంకా ఉన్నారా? రచితం అన్నా విరచితం అన్నా మీనింగ్ ఒకటే కదండి, ఏదైనా వాడొచ్చు కదా. ఏం లేదండి, ఎందుకంటే ఒకటి ఇచ్చాడు, భారవి కిరాతనార్జునీయము అనే కావ్యము రచించబడినది అని అన్నాడు అని ఇచ్చారు, ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చారు. చిత్తం భారవిన కిరాతార్జునీయం కావ్యం విరచితం, ఖచ్చితంగా రాయొచ్చు, విరచితం. రచించాడు అనిస్తేనేమో భారవి కిరాతార్జునీయం కావ్యం రచితవాన్, అంతే కదా. రచితం, విరచితం, ప్రణీతం, ఇది కూడా రాయొచ్చు. మీకు ఉపసర్గలతో ప్రణీతం అన్న కూడా రాయడమేనా అండి? ప్రణీతం, అవును మరి, ప్రణీతం మీకు గుర్తుందా? ఉపసర్గలతోటి మనం చదువుకున్నప్పుడు ప్రవేశాలో నయతికి వచ్చినప్పుడు ప్రణయతి అని రాసాం మనం, వాల్మీకి రామాయణం, రైట్? ప్రణయ, అది కూడా అంతే. మీకు ప్రణీతం అంటే ఏంటి? రాయబడింది అని అర్థం, అది కూడా రాసుకో. భారవేణ విరచిత అనకూడదా మహోదయ? భారవి చేత రచించబడి అలా అనకూడదా? ఆవిడ ఇచ్చిన వాక్యం ఏమిటంటే, భారవిచే కిరాతార్జునీయము రచించబడినది, కర్మణి. భారవి కిరాతార్జునీయమును రాసినాడు, కర్తరి. ఇప్పుడు అలా కాకుండా భారవిచే రచింపబడిన కిరాతార్జునీయములో అన్నారు అనుకోండి, అప్పుడు మారుతుంది వాక్యం మళ్ళీ. భారవినా రచితే ఆర్ విరచితే కిరాతార్జునీయే, అది విభక్తిని బట్టి అలా వస్తుంది. రచిత అని ఎందుకు వస్తుంది? రాదు కదా. కిరాతార్జునీయం కావ్యం అంటున్నప్పుడు నపుంసకలింగం, రచితం. మేడం ఇప్పుడు ఈ సందర్భ వాక్యాల్లో ఇదం వాక్యం భారవిన విరచితం కిరాతార్జునీయం కావ్యే అర్జునస్య పరీక్ష ఇది పాఠ్యభాగాత్ గృహీతః అంటే కరెక్టేనండి అది సెంటెన్స్? కాదు, ఇదం గృహీతం ఇదం కావ్యం భారవినా విరచితే, తర్వాత కోట్స్ పెట్టి కిరాతార్జునీయం అని పెట్టి, అక్కడ విభక్తి పెట్టకుండా మీ సౌలభ్యం కోసం కిరాతార్జునీయం అని కోట్స్ పెట్టి ఇతి కావ్యే అని రాయండి. మళ్ళీ గృహీత అక్కడ రాయకూడదు, అక్కడ అస్తి అని రాయాలి, కావ్యే అస్తి. లేదు అంటే ఇదం కావ్యం భారవినా విరచితాత్ కిరాతార్జునీయం ఇతి కావ్యాత్ గృహీత. పంచమి రావాలి, దాని నుండి గ్రహింపబడినది అని. బట్ మీరు సంస్కృతంలో రాయక్కర్లేదు, తెలుగులో రాయక్కర్లేదు. ఒకవేళ రాయాల్సి వస్తే స్వీకృతమని రాశాను మోదీ నేను. తప్పలేదు. బట్ ఆ స్వీకృతం గృహీతం అని రాసినప్పుడు పంచమి రావాలి. పంచమి రాశాను, దాని నుండి అని, దానిలో కలదు, దానిలోనిది అంటే అప్పుడు సప్తమిలో అస్థి అని పెట్టాలి, సప్తమి అస్థి అని పెట్టాలి, రైట్? ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నాయండి అసలు? నేను సంస్కృతం నేర్చుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ఇది నేర్చుకున్నందుకు అనే దానికి ఎట్లా ఏది వాడాలి మహోదయ? నేర్చుకున్నందుకు అనేది అసలు ఏ అర్థాన్ని ఇస్తుంది చెప్పండి? అంటే దీనికి రెండు వేస్ ఉంటాయి. దీనికి ఈజీగా చెప్పేది ఏంటంటే, ఈజీగా చెప్పడం ఏంటంటే, నేను సంస్కృతం నేర్చుకున్నాను అనే కారణంతో సంతోషంగా ఉన్నాను. ఇది ఈజియెస్ట్ వే.
అదే అంటే 2 వాక్యాల్లో అయినా రాయొచ్చు అయితే. అది అది ఒకటే వాక్యం. ఇది మళ్ళీ కర్తరీకర్మణిలో 2 రకాలుగా రాసుకోవచ్చు కదా. అహం సంస్కృతం అధీతవతి ఆర్ పఠితవతి ఇతి కారణేన, అవి కోట్ అన్నమాట. కోట్ పెట్టకపోయినా కూడా ఇతి కారణేన సంతుష్ట అస్మి. లేదు మయా సంస్కృతం అధీతం ఇతి కారణేన సంతుష్ట అస్మి. ఎప్పుడైతే అస్మి అన్నారో అహం అస్మి అనే కదా అర్థం. సో మయా సంస్కృతం అధీతం ఇతి కారణేన అహం సంతుష్టాస్మి ఆర్ సంతుష్టాస్మి. ఇది రాసుకోవడం ఈజీ. ఖచ్చితంగా అదే వర్డ్కి ట్రై చేయకపోవడమే ఉత్తమం ఎప్పుడు కూడా, కొన్ని సందర్భాల్లో. మహోదయ నేను ఇట్లా చెప్పాను. మేడం మహోదయ చెప్పండి. అహం బహు ప్రసన్న అస్మి యత్ అహం సంస్కృతం శిక్షితవాన్. ఓకే, ఇది కూడా పర్లేదు. ఇది కూడా కరెక్ట్. శిక్షిత అధీతవాన్ అన్నం కరెక్ట్ అండి. ఇంకాను అధీతవాన్ కరెక్ట్. శిక్షితవాన్ పఠితవాన్ లేకపోతే పఠితవాన్. ఓకే, ఈజియెస్ట్. మీరు ఈ sentence correct అలవాటు కదా. చేశారు మేడం మాకు తోటి. నాకు బాగా టచ్ అయింది. ఆ దట్ ఉంది కదా, ఆ దట్ తోటి బ్రహ్మాండంగా చెప్పవచ్చు. అది కూడా చెప్పొచ్చు. అదే శిరీష చెప్తున్నా. ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇన్ మెనీ వేస్. మీరు ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీనింగ్ ఎసెన్స్ ఒకటే ఉంటుంది, కానీ ఎక్స్ప్రెషన్ మీరు ఎలా ఎంచుకుంటున్నారు దాన్ని బట్టి చిన్న చిన్న మార్పులతో వాక్యం వస్తుంది. బేసిక్ వర్డ్స్ అవే ఉంటాయి. సంతుష్ట ఆర్ సంతుష్ట ఆర్ ప్రసన్న ఇవే ఉంటాయి, రైట్? దానికి లేదా తుష్ట ఇవి కూడా సమ్మె అక్కర్లో అది కూడా ఉండొచ్చు. సంస్కృతం అదే ఉంటుంది. అధీతవాన్ అధీతవతి ఆర్ పఠితవతి ఇవే ఉంటాయి. నా చేత అంటున్నామా, నేను అంటున్నామా, లేకపోతే నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే అని చెప్తున్నామా. ఎత్తనే అక్కర్లా, యతః కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అన్నప్పుడు ఏంటంటే ఐమాక్స్ లో చూసినా ఇంట్లో చూసినా సినిమా మామూలే, కామనే. ఐమాక్స్ లో ఏదైనా అది అంతే. సో అది డిఫరెన్స్ అన్నమాట. అలా రాసుకోవడానికి ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క వాక్యానికి 4-5 వర్జన్స్ వస్తాయి. ఏ వర్జన్ అప్లై చేసుకోవాలనేది మీరు ఈజియెస్ట్ వే, ఎప్పుడు పాసిబుల్ వేలో చూసుకుంటే తప్పులు పోవు. ఉంటుంది మేడం వాడడానికి. ఎస్ శివమాల చెప్పండి. ఈ సెంటెన్స్ అయితే ఇప్పుడు మీరు అది రాయాలంటే ఇదం వాక్యం భారవేణ విరచితే కిరాతార్జునీయం ఇతి కావ్యే ధర్మరాజాయ ద్రౌపద్యాః ఉపదేశః ఇతి పాఠ్యభాగాత్ గృహీతం. అలా రాయొచ్చండి. అదే అంటున్నా, అక్కడ కూడా విరచితే పెట్టకూడదు. అన్ని అక్కడ కూడా విరచితాత్ పెట్టాలి. ఓకే, విరచితాత్ కావ్యాత్ అని చెప్పాలి. లేకపోతే ఇంకా మీరు అంత రాయాలి అంటే మీకు దానిలోని అంటే కావ్యాత్ తీసుకుని మళ్ళీ దీనికి పాఠం పేరు రాసి తస్మిన్ అస్తి అని చెప్పాలి. ఎందుకంటే సింప్లిఫై చేసుకోండి దాన్ని. అందుకని అంటే సింప్లిఫై అంటే ఇప్పుడు ఎలా రాయాలండి అది? ఇదం వాక్యం భారవినా విరచితే అని రాసి సో కావ్యే సో పాఠ్యభాగే అస్తి అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఓకే, ఇది కావ్యే సో అండ్ సో పాఠ్యభాగే అస్తి, అంతే. ఓకే, అది సింప్లెస్ట్ వే. అండ్ ఇంకోటి చెప్తున్నా సందర్భ వాక్యాలు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చి చెప్తున్నా. సందర్భ వాక్యాలు రాయమంటే తెలుగులోనే రాయమంటున్నారు కాబట్టి మీకు మనం మోడల్ ఒకటి తీసుకున్నాం కాబట్టి పరిచయము, భావము, సందర్భము అని 3 పాయింట్లు ఉంటాయని తీసుకున్నాం కాబట్టి అంతవరకు తెలుగులో రాస్తే తెలుగు రాయండి. మనకి పరిచయం ఒక్కటి నాకు సంస్కృతంలో వచ్చు రాయటము అని చెప్పి దాన్ని సంస్కృతంలో రాసి భావాన్ని తెలుగులోను, తాత్పర్యాన్ని, సందర్భాన్ని తెలుగులో అలా రాయొద్దు. ఎయిదర్ మొత్తం సంస్కృతం రాయాలి, లేదంటే మొత్తం తెలుగు రాయాలి. మీరు భాష ఎంచుకున్నది తెలుగు కాబట్టి వాళ్ళు స్వభాషయ అన్నప్పుడు మీ భాషలో మీరు రాయండి. అయితే ఇప్పుడు భావం ఇవన్నీ మిగతా అంతా సంస్కృతం రాస్తే భావం ఒకటి తెలుగులో రాయకూడదండి అయితే? అమ్మా దానికి కూడా సంస్కృతంలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అందుకనే అంటున్నా మీరు అక్కర్లేని చోట వాడకండి. ఎందుకంటే తప్పులు పోతాయి. మీ ప్రాక్టీస్ కి మీరు చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు మీ ప్రాక్టీస్ కి. కానీ అక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్మార్ట్ వేలో వెళ్ళకపోతే పోతాయి మార్కులు. మార్కులు పోగొట్టుకున్న వాళ్ళని చేతులు అవుతాం. అంతే, అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అది కథ కూడా అయితే శుభ్రంగా మీరు తెలుగులో ఆంధ్ర భాషయా అని రాస్తే సంస్కృతం ఆంధ్ర భాష అన్నప్పుడు ఆంధ్ర భాష రాసేయమంటారండి. అది నేను చెప్పను. సందర్భ వాక్యాలు ఆర్ డిఫరెంట్.
సందర్భ అదే వాక్యాలు డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో అట్లా నేను ఇది మీకు choice మహోదయ ఇవ్వను. చెప్పండి మహోదయ రాజమౌళి గారు. ఒకసారి ఇచ్చారు, త్రయాణం ససందర్భం సంస్థేన వివరణం లిఖత అన్నాడు. ఆగస్ట్ 24 లో ఆగస్ట్ 24 బ్యాచ్ గురించి ఎందుకు చెప్తారులేండి, మాకు పడని తిట్లు లేవు దాని గురించి, పడని తిట్లు లేవు. బట్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే అప్పుడు మీకు అసలు ఎంత వచ్చింది ట్రై చేయడానికి, మేము అది కొంచెం అసలు దాన్ని టెస్ట్ చేయడానికి మేము పెట్టాము, అందుకని మీరు దాని గురించి ఎందుకంత బాధపడతారు అన్నారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళ ట్రయల్స్ అన్ని కూడా శిక్షాలకే వచ్చాయి. అప్పుడు మార్కులు ఎక్స్పెరిమెంటల్ అంటే స్టూడెంట్స్ శిక్ష తీసుకోలేకపోయారు, స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. 20 ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇప్పుడు అన్నారు అనుకోండి, మిగతాదంతా యాక్టీవ్ గా వచ్చి ఒక 5 మార్కులకి ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారనుకోండి, ఇలా తెలుగు సంస్కృతం అంటే స్టూడెంట్స్ కూడా అంత బాధ ఉండేది కాదు. మొత్తం 25 మార్కులకి ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది ఏ క్వశ్చన్ తీసినా ట్విస్ట్ లాగానే ఉంది. పాపం వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ టైంకి టెన్షన్ వచ్చేసింది. మోస్ట్లీ ఈసారి అలా మా ఉండకపోతే ప్రవేశ అప్పుడు మేడం, మా ప్రవేశ వాణి అప్పుడు గారు జరిగింది. నా ఆవహించుంటారు. పక్కన కూర్చుని వాళ్ళు పాపం లిటరల్ గా ఏడ్చారు, శిక్ష తెలుసు వాళ్ళు నాకు. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. నేను చూసి బాధ అనిపిస్తుంది నాకు. మరి ఎందుకంటే చాలా కష్టపడతారు కదండి, అక్కడికి వచ్చాక కనీసం 80 మార్క్స్ తో అయినా వెళ్తాము అనే ధీమాతో వస్తారు. తీరా చూసి అసలు వచ్చింది కూడా మర్చిపోయి ఈ టెన్షన్ లో వాళ్ళ మీద అరిచేసి నానాగోళ అయింది అప్పుడు. బట్ ఆ తర్వాత జరగలేదు, మొన్న ఫిబ్రవరిలో అలా జరగలేదు. హోప్ఫుల్లీ మీకు కూడా అంతా సాఫీగా జరిగిపోతుందని అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా అది వాళ్ళ బుర్రల్లో ఏం తెలుస్తుంది అనేది మనకు తెలియదు కదా, నాకు తెలియదు కదా ఇంట్లో కూర్చున్న దానికి బేసిక్ గా. సో అదండి విషయం. ఇంకా పాణిని గారు ఆవహిస్తే మ్యామ్ చెప్పండి మళ్ళీ ఒక చిన్న సందేహం. చెప్పండి. అక్కడ మనకి 177 పేజీ అంటే 10వ పాఠం అభ్యాసం మొదలైనప్పుడు అక్కడ కొన్ని మీరు పాఠాలు చెప్పినప్పుడు అంటే కొన్ని ఏమో కవత్తు ప్రత్యయంలో ఉన్న వాక్యాలని, తర్వాత అదే కర్మణి వాక్యాలు, కర్తరి వాక్యాలు అని చెప్తూ వచ్చారు కొన్ని. ఇక్కడ సర్వే భోజని క్రియమాణి తే తాంబూలం ఆనీతవంత ఉంటే కర్మణి శానజ్ అని చెప్పారు మోదే. అది అసలు కర్మణి అని ఎలా గుర్తుపట్టాలో నాకు అర్థం కావట్లేదు. సర్వే భోజనం క్రియమాణే ఎక్కడుందమ్మా అది? 177 పేజీ అంటే 10వ పాఠం అభ్యాసం. 10వ పాఠం అభ్యాసం 5వ వాక్యం. సర్వే అది సర్వే కాదమ్మా తల్లి, భోజనే క్రియమాణే తే తాంబూలం ఆనీతవంత. ఏమిటి దీంట్లో డిఫికల్టీ ఏంటి మీకు? శానజ్ అది అది కర్మణి అని ఎలా గుర్తు? చాలా వాక్యాలు కొన్ని అక్కడ పైన అంతకు ముందున్న వాక్యాలు అంటే ముందు పేజీలో అంటే మనకి పాఠంలో ఇచ్చిన వాక్యాల్లో కొన్ని కర్మణి అని, కొన్ని కర్తరి అని చెప్పారు మీరు. అవి కర్మణి అని ఎలా గుర్తుపట్టాలో అర్థం కావట్లేదు నాకు. మామూలుగా విడిగా కర్మణి రూల్స్ చెప్పండి, కర్మణి రూల్ చెప్పండి. కర్మణిలో మనకి తృతీయ విభక్తి అంటే కర్తృపదం తృతీయ కాదు, కర్తృపదం తృతీయలో ఉంటుంది. కర్తృపదం తృతీయ ఉండాలి, కర్మపదం ప్రథమ ఉండాలి, కర్మపదం ప్రథమ విభక్తిలో ఉండాలి. ప్రథమ పక్కన వదిలేసేయండి, ఎందుకంటే ఇక్కడ శానచ్చులు సతి సప్తమి చెప్తున్నాం కాబట్టి ప్రథమ విభక్తిలో ఉండదు, కాబట్టి ప్రథమ విభక్తి వదిలేయండి. బట్ ఇది ఉండాలి కదా, కర్తృపదం తృతీయ, సర్వైహి తృతీయ కదా, అందుకని కర్మణి అన్నాను. ధనికేన ధనం దీయతే, ధనికేన ధనే దీయమానే ఆగతాః, అది కర్మణి అన్నారు, నాకు అది అర్థమైంది. అయితే ఇక్కడ ఆనీతవంత అని వచ్చింది కదా మహోదయ. యాక్చువల్ గా సర్వైహి భోజని క్రియమాణే తే తాంబూలం ఆనీతవంత అంటే ఆనీతవంత అనేది తవత ప్రత్యయం కదా మహోదయ. తవత ప్రత్యయం ఉంది కదమ్మా, తే ప్రథమా విభక్తిలో ఉంది. అంటే ఇక్కడ ఆనీతవంత అనేది మామూలుగా తవతలో ఉండొచ్చు. అయితే ఇప్పుడు రెండు కలిపి ఇప్పుడు వాక్యం అర్థం ఏమిటి? అందరి చేత భోజనము చేయబడుతుండగా వారు తాంబూలములు తెచ్చారు. ఇది అని చెప్పచ్చు. అందరూ భోజనం చేస్తుండగా, అందరి చేత చెప్పక్కర్లా, అందరూ భోజనం చేస్తుండగా వారు తాంబూలములు తెచ్చారు ఒక వర్షన్, మొత్తం కర్తరి. అందరి చేత అందరి చేత భోజనము చేయబడుతుండగా వారి చేత తాంబూలము తేబడినది, ఇది మొత్తం కర్మణి. ఓకే, అందరూ భోజనం చేస్తుండగా వారి చేత తాంబూలం తేబడినది, ఇది హాఫ్ కర్తరి, ఫస్ట్ ది కర్తరి, సెకండ్ ది కర్మణి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాక్యం ఫస్ట్ ది కర్మణి, తర్వాత కర్తరి, 4 విధాలు ఉన్నాయి దాంట్లో.
అయితే ఇది నేను అది వీళ్ళేమో శిరీష వాళ్ళేమో ఇది కర్మణినే మేడం చెప్పారు నేను రాసుకున్నా. కర్మణి ఎలా అవుతుంది మేడం ఒకవేళ పొరపాటున చెప్పారేమో ఇంకోటి అంటే కూడా నేను ఉంది. మీ మా కర్మని ఇద్దరికి అని గొడవ అది. చెప్పడానికి క్రియమాణ అనే మాట ఎక్కడ వస్తుంది? క్రియ అనేది ఉందా? మనకి లేదు కదా. కరోతి ఉంది, దానికి లేదు క్రియతే ఉంది, కరోతి ఉంది. క్రియతే ఉంది. సో ఆ, క్రియ అని ఎప్పుడైతే వచ్చిందో అది కర్మణియే కదా. ఆ, ఆ. ఇప్పుడు దీన్ని మామూలుగా వాక్యం చెప్పుకోవాలంటే ఫస్ట్ ఏం చెప్పారు? 2 వాక్యాలు కర్తరి. అందరూ భోజనము చేస్తుండగా, సర్వేషు భోజనం కుర్వత్సు సత్సు ఆర్ కుర్వాణేషు సత్సు చెప్పుకోవచ్చు. ఓ, తే ఓ, ఓకే. తాంబూలం ఆనీతవంతః. ఇది మొత్తం 2 వాక్యాలు కర్తరి, సతి సప్తమి. కర్తరి. ఈరోజు ఆ, 2 వాక్యాలు కర్మణి అనుకుందాము. సర్వేషు క్రియమాణే. ఓకే, అంటే అక్కడ భోజనం వెళ్తుంది. తైహి తాంబూలం ఆనీతం. ఇది 2 కర్మణి. ఓకే ఓకే మ్యామ్. ఇప్పుడు మూడోది మీరు అనుకున్న వాక్యం ఇక్కడ పూర్తి ఉన్న కర్మణిలో వాక్యం. ఉంది. ఇక్కడ ఇచ్చిన వాక్యం మూడో వాక్యం. ఫస్ట్ది కర్మణి, తర్వాతది కర్తరి. సర్వైః భోజనే క్రియమాణే తే తాంబూలం ఆనీతవంతః. రెండోది సగం అది సగం ఇది ఏం చేద్దాం? అప్పుడేమవుతుంది? సర్వేషు భోజనం కుర్వత్సు సత్సు. ఓకే, ఆర్ కుర్వాణేషు సత్సు తైహి తాంబూలం ఆనీతం. ఇన్ని రకాలుగా ఇలా కూడా అన్ని రాయొచ్చా సతి మ్యామ్? సప్తమే. అన్ని సతి సప్తమే. ఓకే ఓకే. మొత్తం కర్తరి ఎంచుకోవచ్చు, అయితే మొత్తం కర్మని ఎంచుకోవచ్చు. 2 వాక్యాలుగా ఉన్నాయి కాబట్టి హాఫ్ పోర్షన్ కర్తరి, హాఫ్ పోర్షన్ కర్మని ఎంచుకోవచ్చు. ఈ 2 ఇంటర్చేంజ్ అచ్చా. అవ్వచ్చు. 4 వాక్యాలు వస్తాయి మొత్తం. అలాగే అలాగే మరి. రైట్, అలాగే. దట్ ఈస్ ద అయితే నేను బ్యూటీ. కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం అది. అంటే అది. సగం సగం ఉంది ఏం చేయాలి అది అని ఆ. అర్థం కాలేదు అప్పుడు. అది ధన్యవాదాలు మరి. రైట్, త్రివేణి చెప్పండి. నమస్కారం మహోదయ. నమస్తే. ఒక క్వశ్చన్ పేపర్ లో లైక్ ఏతత్రయం జగతి పుణ్యకృతే లభంతే అని లైన్ ఇచ్చి స్వభాషయ వివృణత అని ఇచ్చారు. అంటే దాని ఫస్ట్ పాయింట్ పుణ్యకృతే కాదమ్మా, అది పుణ్యకృతో లభంతే. అంటే పుణ్యకృత లభంతే. పుణ్యకృత అనే పద్యం ఎక్కడి నుంచి వచ్చింది? పుణ్యకృత్ కి మరుతౌ మరుత అలాగా పుణ్యకృత్ అంటే పుణ్యము చేసిన వాడు. పుణ్యకృత దాని బహువచనం పుణ్యము చేసిన వారు. ఈ 3 ప్రపంచంలో పుణ్యము చేసిన వారు పొందుతారు. ఏ 3 చెప్పండి అని అన్నారు. ఓకే, ఏ 3? అంటే సుభాషితం భావం మొత్తం రాయాలా మహోదయ? మొత్తం రాయాలి. 3 అన్నారు కదా, ఏతత్రయం ఏమిటో మొత్తం రాయాలి. సత్ప్రవర్తనతో తండ్రిని సంతోషపెట్టు కుమారుడు, భర్త యొక్క మేలునే కాంక్షించే భార్య, సుఖములలో తోడుగా ఉండే మిత్రుడు. ఈ 3 లభించిన వాళ్ళు అది పుణ్యాత్ములకు లభిస్తారు. రైట్, లేకపోతే ఈ 3 ఉన్న వాళ్ళే జగత్తులో పుణ్యాత్ములు. అలాగైనా రాయొచ్చు. అంతే. అంటే ఇట్లా 2, 3 ఇచ్చారండి. ఆప్షన్ లో అడిగారు. అంటే ఏ సుభాషితం ఇచ్చినా మొత్తం మీనింగ్ రాయాలి కదా మేడం? ఎందుకంటే 2 లాస్ట్ లైన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ 2 మార్క్స్ కి ఇస్తారు. 2 మార్క్స్ కి మీకు మొత్తం రాయాలి. సరే, ధన్యవాదాలు. ఇంకా మహోదయ నమస్కారం. చెప్పండి సార్. ఇది ఒకసారి చెప్పారు ఆ షాస్ ధాతువు, మీరు ఆ రోజు ప్యాడ్స్ లో చెప్పారు. అయితే ఈ ఆశ్వచన మంత్రంలో వస్తుంది ఆశాస్తే అని. అంటే అది విడదీయాలి లేకపోతే ఒకే పదం అర్థం కాదు? ఒకటే పదం అండి, ఆశాస్తే. అంటే దాని అర్థం ఏంటి అక్కడ? ఆశీస్సులు ఇవ్వడం, ఆశిస్తున్నాను అర్థం. ఆశిస్తున్నాను అంటే హోప్, ఐ హోప్ అంటామే. ఐ హోప్. ఓకే, ధన్యవాదాలు. ఐ హోపే కాదు, ఆశాస్తే అంటే దీనికి కూడా వస్తుంది. ఆశాసే అంటే దీనికి ఏమంటారు, ఉత్తమ పురుషకు వస్తుంది. మీరు డైరెక్ట్ గా చూద్దాం ఉండండి, ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. ఆయురాశాస్తే సుప్రదేశమాశాస్తే అని ఆశీర్వచన మంత్రాల్లో చాలా చోట్ల వచ్చింది అది. అంతే, మీరు చెప్పిన అర్థం సరిపోతుంది. హోప్ అని ఒకటే పదం అయితే అది. ఒకటే పదం. ఆశాస్తే. నాకు ఆశాస్తే అంటే తే అంటే నీకు అని అర్థం తీసుకోవాలేమో అని తే. మీకు చూపిస్తున్నాను. లేదు, చూపిస్తుంది.
ఇది మీరు చెప్పిన పదము ఇది ఆశాస్తే, నేను అది కొట్టాను. అది కొడితే శాస్ ధాతు ఇచ్ఛాయాం, శాసు ఇచ్ఛాయాం, ఇది కొడితే మీకు వస్తుంది చూడండి. కర్తరి లట్లకార ప్రథమ పురుష ఏకవచనం ఆశాస్తే. మధ్యమ ఆశాసే డబల్ సా వస్తే మధ్యమ పురుష, కేవలం ఆశాసే అని సింగిల్ సా వస్తే అహం ఆశాసే. భవంతః సర్వే భవంతః సర్వే పరీక్షాయాం ఉత్తమాంకాని ప్రాప్నువంతి ఇతి అహం ఆశాసే. అంటే దీనిలో మరి సాకి తావత్ ఇచ్చారు పుస్తకం పైన ఫస్ట్ ది ఇదిగో చూడండి, బ్లూ కలర్ లో ఉన్నది అదే. ఓకే, ఇప్పుడు పఠధాతువుకి ఇక్కడ నేను చూడలేదు, మొబైల్ పక్క కనపడింది. ఓకే, ఆశాస్తే కరెక్ట్. పఠతికి పఠధాతువుకి పఠతి పఠతః పఠంతి ఎలాగో శాసు ధాతువుకి ఆశాస్తే ఆశా సాతే ఆశా సతే, చిన్న డిఫరెన్సెస్ తో చూడండి అన్ని ఎలా ఉన్నాయో. చాలా కష్టం మేడం. అందుకని ఆశాం కరోమి అనడం ఈజీ కాదు. అంటే ఆయన అడిగింది ఏంటంటే దాంట్లో వచ్చింది కాబట్టి ఆయన అడిగారు ఇది ఎలా వచ్చింది అని, అంతేగాని మనం లౌకిక అందుకని మీకు ఈ క్రియాపదం ఎక్కడ రాదు. లౌకికంగా రాసేప్పుడు ఏం చేస్తాం, అహం ఆశాం కరోమి ఆర్ తే ఆశాం కుర్వంతి ఆర్ సహ ఆశాం కరోతి, ఇది అనొచ్చు కదా, రైట్? అందుకే ఈ కఠినమైన క్రియాపదాల స్థానంలోనే అఖండ అదే నౌన్ ప్లస్ కరోతి ఫామ్ యూజ్ చేసుకోవాలి మనం. క్లియరా సార్? సపోజింగ్ మేడం ఒక సెంటెన్స్ లో ఆశాహ అనే ఒక పదం వచ్చి, ఆశాహ అనే పదం ఉంది కదా, ఆశాహ ఆశలు తర్వాత తే వచ్చింది అనుకోండి, తే అని వచ్చింది అనుకోండి ఒక సెంటెన్స్ లో, అంటే మీనింగ్ ఏ ఉండక్కర్లేదు కదా. ఓకే, ఆశా తే అని వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఈ సకారంతో చెయ్యొచ్చా? అది సంధి చెయ్యొచ్చు, సందర్భానుసారం వాక్యాన్ని బట్టి అర్థం మనకి తెలిసిపోతుంది. అది ఆశాస్తే క్రియాపదమా. సో ఇప్పుడు రాజమౌళి గారి క్వశ్చన్ కి మన మూర్తి గారి యొక్క ఎడిషన్ ఇంకోటి ఉందన్నమాట. ఇది ఏమిటంటే ఆశాస్తే ఉంది, సరే క్రియాపదం బాగుందండి, నేను ఆయన మధ్యలో లాగౌట్ అయిపోయారు గబుక్కుని, అందుకని మళ్ళీ చెప్తున్నా. ఏదో కాల్ వచ్చింది మోదీ, క్షమితాం. సో ఆయన తర్వాత మీకు మన టైం అయిపోయింది 2 సార్లు. ఆశాహ అనే పదం ఉంది కదండి, ఆశలు అని. వాక్య రూపంగా ఆశాహ తర్వాత తే వారు అనే పదం వస్తే కూడా సంధి చెయ్యొచ్చా? మరి అప్పుడు కూడా ఆశాస్తే అనే పదమే వస్తుంది కదా, అప్పుడు ఎలాగా అని దాన్ని బట్టి అప్పుడు నేను చెప్తున్నా సంధి చెయ్యొచ్చు, విసర్గ సంధి శుభ్రంగాను. అర్థం చెప్పుకునేప్పుడు వాక్యానుగుణంగా మనకి సందర్భానుసారం మనకు వాక్యం కూడా క్లియర్ గా మీనింగ్ అర్థమైపోతుంది. అది ఆశాస్తే అంటే క్రియాపదంగా వస్తుందా, ఆశలు వారు అనే అర్థంలో వస్తుందా అనేది అర్థం అవుతుంది. మూర్తి గారు చెయ్యొచ్చు, రైట్? ఎస్, ధన్యవాదాలు మహోదయ్. నెక్స్ట్. ఇలాగ మనం ఎన్ని క్లాసులు పెట్టుకున్నా ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. నేను ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి కదా, అది అవ్వదు, ఎండ్లెస్ ప్రాసెస్ అది. సో అయిపోయినాయి. దానికి క్రియా రూపం ఏముంటది? క్రియాపదాలు అదే ధాతు రూపం షిచ్, షిచ్ అని ఇచ్చారు. దానికి శానచ్ ప్రత్యయం రాయమన్నారు. షణ్ముఖంలో షా, సించతి అయి ఉంటుంది. ఉండండి, షిచ్ మీకేంటి షీ చ అని ఇచ్చారా? షీ చ షీ చ అని ఇచ్చారు. ఉండండి చూద్దాం ఏమైనా ఉందేమో, మనకి ప్రూఫ్ ఉంటే తెలిసిపోతుంది. టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు మన క్లాస్ లో. టెక్స్ట్ బుక్ లో ఇచ్చారండి, ఇచ్చారు. సా ఆల్ఫాబెట్స్ లో చూడండి ఉంది సిన్సియర్. ఏ సంవత్సరం పేపర్ లో? పేపర్ అని కాదు, బుక్ లో అసలు తెలియదండి నాకు. డ్రాప్ చేసి పంపించారు యాక్చువల్ గా విజయ్ కుమారి గారు. 212 పేజీలో ఉంది. షాస్ అయితే 2011లో ఉంది. ఇది ఒకసారి చూడండి, ఉండండి, ఇది షేర్ చేస్తాను నేను ఒకసారి. ఒకటి పెడితే ఇంకోటి పోతుంది ఇక్కడ.
ఇదిగో షీ అని మాత్రమే కొట్టినప్పుడు ఇన్ని ధాతువులు వచ్చాయన్నమాట నాకు. దీంట్లో మీరు అంటున్న షీ ఇదే ఇదే అదే అదే మేడం. ఇదే ఇదైతే ఇది ఉంది, ఇంకా కూడా ఉన్నాయి. ఇదిగో షీంచా ఇది కూడా ఉంది. ఇదిగో ఇలా ఉన్నాయి. షీ ఇలా ఒకటి ఉంది, బంధనే, షీ బంధనే, షీచా క్షారణే, ఇది సించతికి వస్తుంది. ఇది షీచా అంటే సిచ్ ఇది వస్తుంది. ఇదా ఏది మీరు ఇచ్చింది వాళ్ళు? ఇదే మేడం. ఇచ్చారంటే మేడం ఇదే ఇప్పుడు నేను పెట్టిందా? అదే మేడం అదే. కాదు మహోదయ, అంటే పైన అర్ధచంద్రాకారంతో ఉన్నది కాదు మహోదయ, కింద చాకి కింద అంటే మామూలుగా హలంతం ఇచ్చారు. లేదు, ఎయిదర్ ఇలా ఉండాలి అలాంటిది లేదు. ఎయిదర్ ఇలా, ఎందుకంటే దీని లిస్ట్ లో చూడండి మీకు అట్లాంటిది లేదు అసలు. ఓకే, అవును మహోదయ లేదు, కానీ షీయ అని ఉండాలి ఇలాగా, అప్పుడు బంధనే అని వస్తుంది. కానీ మీకు అలాంటిది లేదు కాబట్టి మీకు ఇచ్చిన ధాతు ఇది అయి ఉంటుంది. షీచా దానికి అంటే ఒరిజినల్ రూపం ఇది, ఇదేమో సిచ్, దీనికి వచ్చేది ఏంటి సించతి, ఇది మీకు వచ్చిన. ఇది ఉభయపది సించతే అని కూడా ఉంది దీనికి. కాబట్టి దీనికి మీకేమొస్తుంది, మీ కృదంతే చూస్తే మీకు ఇది రెండు వస్తాయి. సారీ, కృదంతే చూస్తే మీకు రెండు వస్తాయి. సించతి అని ఉంది కాబట్టి మీకు ఇది వస్తుంది, ఏమిటంత శత్రు ప్రత్యయం వస్తుంది. సించతే రూపం కూడా ఉంది కాబట్టి సించమాన శానచ్ ప్రత్యయ రూపం కూడా వస్తుంది. రెండు వస్తాయి. అవును, ఓకేనా? హృంగ్ అని వస్తుంది మహోదయ. హాకి హాకి హృ అంటే హృ హృ చాచా జాచా పంచమాక్షరం ఉంటుంది కదా, దానికి హలంతం పెట్టి ఉంది మేడం. ఒక్క నిమిషం అయితే. ఫస్ట్ దా అవును మేడం. హరతి అండి, మీకు తెలిసిందే. హరణే హ్రై అనేది ఒరిజినల్ ధాతు. హరతి. ఓ దేవుడా, థ్యాంక్ యూ మ్యామ్. అసలు అర్థం కాలేదు, ఎక్కడ చూడాలి కూడా. మీకు ఇక్కడ మీకు అష్టాధ్యాయులో చూస్తే పుస్తకంలో ఉంది, రాలేదు కాదు, ఉండండి ఒక్క నిమిషం. ధాతు పాఠ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ రెడ్ కలర్ లో ఇచ్చిన మీకు ఫెమిలియర్ గా ఉన్నటువంటి ధాతువులు, ధాతు రూపాలు ఎవరో మాట్లాడుతున్నారు సార్, నెమ్మదిగా ఉండండి ఒకసారి. సో ఈ ఈ రెడ్ కలర్ లో ఉన్న ధాతువులు మీకు తెలిసిన ధాతు రూపాలు ఇవి. ఈ పక్కన గ్రే కలర్ లో ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ రూపము ఒరిజినల్ ధాతు రూపము, ఒరిజినల్. ఇప్పుడు గచ్చతి అంటాము మనం, మామూలుగా గమ్ ధాతువు అంటాము, రైట్? గమ్ ధాతువు మీకు తెలుసు, కానీ యాక్చువల్ ఏమిటంటారు, అది గమ్లు అనేది దాని రూపం. గమ్లు అనేది దాని రూపం. ఇప్పుడు అది అలా అది తీసుకుందాం ఒకసారి. గమ్ అని కొడదాం. ఇదిగో గమ్ కొట్టినప్పుడు మీకు తెలిసిన రూపం గమ్లు. గమ్ ధాతువు గచ్చతికి గమ్ ధాతువు అని చెప్పేస్తాం. ఒరిజినల్ దాని ఏంటి, గమ్లు అనేది దాని అసలు రూపం. దీనికి అర్థం ఏమిటి, గతౌ అనేది దాని అర్థం. అంటే కదలిక లో, కదలిక యందు. గతి అంటే ఏంటి, మూమెంట్. ఇన్ మూమెంట్ అంటే గమ్లు అనే ధాతువు ఎక్కడ వాడతారు, గతౌ అంటే మూమెంట్, ఇన్ మూమెంట్ అనే అర్థంలో వాడతారు, గతి యందు అనే అర్థంలో వాడతారు అని చెప్పటం. ఇది ఏ గణంలో ఉంది, ఇది పరస్మైపదియా, ఆత్మనేపదియా, ఉభయపదియా, ఇది సకర్మకమా అకర్మకమా అనేది అనిట్ సేట్ గురించి ఇప్పుడు మాట్లాడను. సో ఇది వాళ్ళు చెప్పేది బేసిక్ గా. సో మీకు ఇప్పుడు శిక్షలో ఈ రూపాలు ఇస్తున్నారు, ఈ రూపాలు ఇస్తున్నారు. అప్పుడు మీరు దగ్గరగా మీకు ఏమొచ్చినాయో దాని ప్రకారంగా వెళ్ళాలి. ఇప్పుడు షీ అన్నప్పుడు మీకు షీతో మీకేం నేర్చుకోలేదు. సో షా వచ్చిన చాలా చోట్ల షా అనేది కనపడుతూ ఉంటుంది, అలా చూసుకుని రాయాలి. అందుకనే మీకు ధాతువులు మీకు అవి ఇచ్చారు కదా, మీకు అవన్నీ లిస్ట్ ఇచ్చారు చూసారు, ఒరిజినల్ ధాతువులే ఇచ్చారు. అవును, ఇప్పుడు మీకు సించ్ ధాతు అండం తెలిసింది, సించతి అనే వెర్బ్ తెలిసింది, ఒరిజినల్ ధాతు అక్కడ ఇస్తారు వాళ్ళు, అది తెలుసుకోవాలి, అది చూసుకోవాలి. ఓకే, చూసుకోవాలి. అప్పుడు ఎక్కడో గుర్తొస్తుంది, మనం ఎక్కడో చదివాం దీన్ని అని గుర్తొస్తుంది. ఓకేనా, రైట్? ఇంకా వెళ్ళిపోదామా?
వెళ్ళిపోదామా మేడం అనే చెప్పారు క్వశ్చన్. మీరు ఆ, హిన్నాహ అంటే ఏంటండి? చెప్పారు మర్చిపోయాను. ఏంటది? హిన్నాహ హిన్నాహ కిద్యతే అనే వెర్బం తెలుసు కదా, బాధపడ్డా. కిద్యతే. దానికి దాని అర్థం క్తా ప్రత్యయం. కిద్యతే అంటే బాధపడుతున్నాడు ఆరు బాధపడుతున్నది. దానికి క్తా ప్రత్యయము ఖిన్నహ, ఖిన్నా, ఖిన్నం. ఓకే, బాధపడ్డారు. చెప్పారు మహోదయ. అలాగే. రైట్, ఇంక వెళ్ళిపోదాం. మేడం బాధకిను ఖేదానికి డిఫరెన్స్ ఉంది కదా మేడం. నేను మొన్న ఏదో మామూలుగా నా సొంత కవిత్వంతో చెప్పాను, నేను అన్నాను ఖేదం అంటే సంథింగ్ మనస్సుకి సంబంధించింది, బాధ అంటే బాడీకి సంబంధించింది అని. అలా నాకు అనిపించింది. అలాగా ఖేదము అంటే మనస్సుకి సంబంధించింది అని కిద్యమాన అంటే మేడం ఒక ఖేదం, సొంత మనస్సుకి ఖేదం ఉంటుంది, అనువాదంలో ఒక వాక్యం బాడీకి వస్తుంది. బాధ ఉంటుంది శిరోవేదన అని. శిరోవేదనతో మా అమ్మాయి పడుకుంది. శిరోవేదనతో బాధపడుతున్న మా అమ్మాయి పడుకుంది. శిరోవేదనతో అన్నప్పుడు బాధ అని వాడచ్చు. బాధ అనేది శారీరక మానసిక ఏదైనా కావచ్చు. బాధ అనేది శరీరానికి బాధ కలగచ్చు, మనసుకి బాధ కలగచ్చు. కానీ కిద్యతే అనేది జనరల్ గా ఆయన చెప్పినట్టు మనసుకి సంబంధించిందిగా వాడతాం ఎక్కువగా. ఖేదం అనుభవించారు అంటే శరీరం అనుభవించదు, అది మనసు అనుభవిస్తుంది. సో అందుకని దానికి అలాంటి చోట్ల కిద్యమాన ఇక్కడ అనొచ్చు, దీనికి కూడా మాట్లాడచ్చు. బాధమాన అనేది ఇంకా అంటే కిద్యతే అనే వర్బ్ కింద చెప్పినప్పుడు ఏదైనా ఒకటే అనిపిస్తుంది. ఖేదం అని నౌన్ ఫామ్ కింద చెప్పినప్పుడు మాత్రం అది మానసికంగా అనిపిస్తూ ఉంటుంది, అనిపించటం. అంటే నేను ఇంకో రకంగా ఊహించాను మేడం. ఇప్పుడు దుఃఖము, సుఖము ఇవి మనసుకు సంబంధించినవి కదా జనరల్ గా. దుఃఖము ఆ ఖా అక్కడ వచ్చింది కదా, ఆ ఖా ఈ ఖా దానికి ఏదో చిన్న రిలేషన్ ఏదో ఉందేమో అని మనసుకు సంబంధించిందని నేను ఊహించుకున్నాను. బాబు మీరు ఊహించకండి సార్. నమస్కారం, నమస్కారం సార్. అంత లింక్ ఉంటుందని నేను అనుకోను కానీ, బట్ సో అదనమాట. రాయొచ్చు ఖిద్యమాన ఆసీత్ అని కూడా చెప్పచ్చు. సా శిరోవేదనయ బాధమాన ఆసీత్, ఖిద్యమాన ఆసీత్, అది రెండు అనొచ్చు. దుఃఖం అనుభవంతి ఆసీత్, అది కూడా అనొచ్చు కదా. ఏ రకంగా చెప్పాలనుకుంటే ఇంకా నాకు తెలిసినవి 3, 4 తెలుస్తాయి. ఇంకో పెద్దవాళ్ళని అడిగా ఇంకో 10 చెప్తారు, మనం కన్ఫ్యూజ్ అయిపోయేది. సో డిఫరెంట్ గా ఉంటాయి, చెప్పొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా వెళ్ళిపోదామా మహోదయ? చివరి ఒక్కటి సందేహం మహోదయ. ఎవరో అడుగుతుంటే బాగానే ఉంటుంది మాకు. నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా పాపం అడగకుండా అని. మౌళి గారు చెప్పండి, రాజమౌళి గారు. మహోదయ, వేపమాన కంపమాన రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయా? కొంచెం ఒకటే. కాకపోతే వృక్షాలకి కంపమాన రెండు చాలా అన్ని చోట్ల వాడుతున్నా, వృక్షం వాడుతున్నాను. కంపమాన శబ్దాన్ని వృక్షానికి ఎక్కువగా వేపమాన అనే కంటే కంపమాన అని చెప్తారు. వేద ఇదేంటి ఇది వేపమాన అంటే భయంతో వణుకుతున్నా అని అర్థం తీసుకోవచ్చా? సుమారుగా వేపమాన చూసారు, కంగారు పడుతూ ఇదిగా కొంచెం కంగారు పడుతున్నట్టుగా అట్లా ధన్యవాదాలు. అంటే వేపమాన వృద్ధ అని కూడా అనొచ్చు. కంపమాన వేప వృద్ధ కూడా అనొచ్చు. కానీ వేపమాన వృక్ష అనడమే కొంచెం ఎబ్బెట్టిగా ఉంటుంది. మనం అప్పుడు వెంటనే ఏం చేయాలంటే మన పిల్లల స్కూల్లో స్కిట్ దాంట్లో ఒకడు చెట్టు అయ్యాడు, చెట్టు మాట్లాడుతుంది, చెట్టు ఇంతవరకు మనం కూడా కాదు ఊహా ప్రపంచంలో వణకడాన్ని ఏమంటారు మేడం? చలితో వణకడాన్ని శైత్యే, శైత్యేన కంపమానః. అది అది ఆ వణకడమేనా? అది వేపమానః కూడా కరెక్టే అక్కడ కూడా. ఓకే అది శైత్యేన కంపమాన. ఓకే రైట్. అడగండి తర్వాత ఇంక మళ్ళీ ఇప్పుడు కోవిద మళ్ళీ అక్టోబర్ 2 దసరా పండుగ అయ్యాకే కోవిద క్లాసులు బిగిన్ అవుతాయి. అమ్మా అడగండి. అప్పటి వరకు వినిపించటాలే, కనిపించటాలు ఉండవు. అది ఉంది కదండి, అందుకని ఇప్పుడేమో కూడా రావట్లేదు. డౌట్స్ వచ్చినప్పుడు అడగడానికి పర్వాలేదు, నో ప్రాబ్లం. అందుకనే అంటున్నా ఇంకా చాలు. అంటే గబుక్కున క్లాసు ఒకసారి కలుద్దాము అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి పెట్టా. ఇవాళ పెట్టకపోయినా ఈ డౌట్స్ అన్నిటికీ గ్రూప్ లో అయినా ఆన్సర్ చేయొచ్చు నేను.
రైట్. ఇది ఊరికే మోటివేషనల్ సెషన్ ఇది. మన మనోబలాన్ని కొంచెం మనోస్థైర్యాన్ని పెంచుదామని ఫిజికల్ గా వచ్చి చీర లీడర్ టైప్ లో నేను కూడా ఇట్లా అంటున్నాను అన్నమాట. ఇప్పుడు కాసేపు మిమ్మల్ని మేడం తెలంగాణ వారికి 31 దాకా ఉంది, నాకు నెక్స్ట్ వీకే వచ్చేసింది. 2 రాస్తారు కదా సార్, మీరు మీరు తెలంగాణ రాయట్లేదా? అనుకుంటారు మీరు. మీరు తెలంగాణ రాయట్లేదా? అన్ని తెలంగాణ రాయట్లేదా? అన్ని రాస్తారు ఆయన, దేన్ని వదిలిపెట్టరు, దేన్ని వదిలిపెట్టరు, ఆయన అన్ని రాస్తారు. అదే ఏకతా మంత్రం పాడేసిన తర్వాత రికార్డ్ పెట్టి ఆపేసి లేదండి, మీకు ఏంటంటే దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే చాలా మందికి అక్కడ 100కి 98 వస్తాయి, నాకు 2 కలిపి 98 వచ్చేస్తాయి. ఇంకా నయ్యం, ఓ దాంట్లో 9 ఓ దాంట్లో 8 వస్తాయి అన్నారు కదా, చాలా సంతోషం. మీరు భలే చెప్తారండి. నాకు 2 కలిపి 98 వచ్చేస్తాయి. మీ టార్గెట్ 98 అండి? టార్గెట్ 98. లేదు సార్, శర్మ గారు ఆయన టార్గెట్ 100కి వేస్తే 200 కూడా వేయించుకుంటారు ఆయన. వెయ్యరు కదా, అది సమస్య. సో ఇంక డౌట్స్ ఇక్కడతో ఏదో అయిపోయింది, ఇంక చెప్పను ఆన్సర్ చేయను అనుకోక్కర్లేదు. మీకు ఎప్పుడైనా వస్తే గ్రూప్ లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. బట్ ఒకసారి జాగ్రత్తగా రాయండి పరీక్ష. అనవసరంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు కదా అని వాళ్ళకి ఇద్దామని ప్రయత్నించకండి. డెఫినెట్ గా పప్పు పులుసు అన్నిట్లో కాళ్ళు వేస్తాం మనం, అత్యుత్సాహంతో పరీక్ష టెన్షన్ తో. అక్కడ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో రాయాలి కాబట్టి, అంటే టైం రెస్ట్రిక్షన్ ఉంటుంది, అన్ని ఉంటాయి కాబట్టి ఎంతవరకు అడిగారో అంతవరకు రాస్తే టైం మిగులుతుంది మీకు, లేకపోతే మిగలదు. శిక్ష కూడా మనకి లెంగ్దీగా ఉంటుంది పేపర్. సాధ్యమైనంత వరకు ముందు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కాకుండా మనకి సంధులు ఇవి ఉంటాయి కదా, 1 మార్క్ తో 1 వర్డ్ తో ఆన్సర్ చేసేసేవి ఫస్ట్ రాసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. టకటక అయిపోయి ఈ యూనిట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాస్త డిస్క్రిప్టివ్ నెక్స్ట్ వచ్చేవేంటి, అనువాదాలు, లేకపోతే అనువాదాలైనా లాస్ట్కి పెట్టుకోవచ్చు, కానీ నెక్స్ట్ తాత్పర్యాలు రాయడాలు బాగా వచ్చేసు కానీ లెందీగా ఉంటాయి, కొంచెం రాయడానికి టైం పడుతుంది అనుకునేవి నెక్స్ట్ ఎంచుకోండి. ఆలోచించి రాసేవి లాస్ట్కి పెట్టుకోండి. మనం అక్కడ మన బుర్రను ఉపయోగించే అంటే ట్రాన్స్లేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్స్ అన్ని సెంటెన్సెస్ టక్ మనం రావు కదా. సో అలాంటివి కొంచెం అన్వయ రచన కూడా మనకి ఎంత వచ్చినా కళ్ళు మూసుకుని అయితే రాయలేం కదా, కొంచెం చూసుకుంటూ రాయాలి. సో ఇలాంటివి లాస్ట్ కి రాస్తే టైం సేవ్. అవి చివరికి రాస్తే మీకు దాన్ని బట్టి మీకు టైం సేవ్ అవుతుంది కాస్త. మిగతావన్నీ ఊరికే మ్యాచింగ్లు చేయడాలు, లేకపోతే ఇలాంటివి ఏవో ఉంటాయి చిన్న చిన్నవన్నీ, తొందరగా ఎక్కువ టైం పట్టవు బట్ మార్క్స్ కలిసిపోతాయి. అలాంటివన్నీ ఫస్ట్ రాసేసుకోండి. సో దట్ సగం పేపర్ అయిపోయింది 1 గంట కల్లా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా 2 అవర్స్ టైం లేకపోతే అది కరెక్ట్. ముందే అన్వయ రచన ట్రాన్స్లేషన్ పెట్టు కూర్చుంటే ఫస్ట్ స్టార్టింగ్ అన్వయ రచన క్వశ్చన్ పేపర్ అది పెట్టు కూర్చుంటే అరగంట పట్టేస్తుందండి, ముందే చెప్తున్నా నేను. అది అరగంట పట్టొచ్చు, చివరికి కూడా అరగంటే పట్టొచ్చు, కానీ చివరికి అరగంట పడితే పర్వాలేదు, ముందు పేపర్ అంతా అయిపోతుంది. ముందే అరగంట పడితే చివరిలో టెన్షన్స్ వచ్చి చక్కగా రాయాల్సిన సందులు మార్కులు ఫుల్ మార్క్స్ వస్తాయి సందులకి. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా మార్క్ తీయరు, ఖచ్చితంగా పడిపోతుంది, టప మ్యాథమెటిక్స్ లాగా పడిపోతాయి. సో ఫస్ట్ అవి రాసేసుకోండి. తర్వాత తాత్పర్యాలు రాయటాలు, తెలుగులో రాసేవి రాస్తాం కదా, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ ఆన్సర్స్ లాంటివి, అవన్నీ రాసుకుని లాస్ట్ కి అన్వయ రచన ట్రాన్స్లేషన్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే టైం సేవ్ అయ్యి మీకు ప్రెషర్ ఉండదు, చివరికి వచ్చేసరికి అమ్మో టైం అయిపోతుంది అనే గోల ఉండదు. అనవసరంగా తక్కువ ఒకవేళ పోయిన ఆయన అన్నట్టు తక్కువ మార్కులు పోతాయి. అనవసరంగా పాపం వాళ్ళకి లాస్ట్ ఇయర్ జరిగినట్టుగా కనుక ఒకవేళ బై ఛాన్స్ వస్తే ఏమన్నా మీకు తెలియని క్వశ్చన్, అంటే పెద్ద క్వశ్చన్ కింద, దాని గురించి విచారించడం మానేసి ముందు మామూలుగా తెలిసినవన్నీ రాసేసి చివరికి అది ఎంతవరకు వస్తే అంతవరకు ఆన్సర్ చేసి రండే గానీ వెళ్ళి అనవసరంగా వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో క్వశ్చనింగ్ చేసి గొడవ పడి ఇవన్నీ అనవసరం వేస్ట్ తప్ప ఏమీ జరగదు దానివల్ల. వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఇన్విజిలేషన్కి వస్తారు, వాళ్ళు కాదు కదా పేపర్ సెట్ చేసేది, వాళ్ళు ఏం చేయగలరు మీరు అడిగితే మాత్రం కదా. సో అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, బాధపడద్దు. ఒకవేళ టఫ్ గా ఏవి బాగా వచ్చినవి రాసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఓకేనా మేడం? క్వశ్చన్స్ అన్ని సీరియల్ ఆర్డర్ లో రాయాలా మేడం? అలా ఏం లేదు కదా? క్వశ్చన్ నంబర్లు కరెక్ట్ గా వేస్తే చాలు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఉండొచ్చు, రోమన్ నెంబర్ 1 లో ఈ ఉండొచ్చు. సో ఆ కరెక్ట్ గా వెయ్యండి చాలు, ఎక్కడ వరుసగా రాయొద్దు. కానీ నా సజెషన్ ఎలా చెప్తానంటే, సపోజ్ మీకు ఫస్ట్ క్వశ్చన్ అన్వయ రచన వచ్చింది, అది వదిలేశారు,
ఒక సందులు బిగించేసాను అనుకోండి, విడదీసి ఒక బిట్, సపోజ్ రోమన్ నెంబర్ 3లో ఈ అనేది సందులు విడదీయడం అని ఉందనుకోండి, సంధి విడదీసి సంధి పేరు. అది మొదలెట్టినప్పుడు దాంట్లో ఉన్న 1 2 3 4 5 ఏవైతే 6 అయిపోతాయి ఉన్న అవన్నీ ఒక చోటే రాయండి. ఒక బిట్ మొదలు పెట్టారు, ఆ బిట్ లో మళ్ళీ చిన్న చిన్న బిట్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ ఒక చోటే రాయండి. సో దట్ దిద్దే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మార్క్స్ టాలీ చేసుకోవడం కూడా మీకు కూడా ఈజీగా ఉంటుంది. అన్ని కవర్ చేసామా, లేకపోతే సందుల్లో ఒక సందే అన్ని వ్యంజన సందులు 5 మార్కులకు వస్తాయి. 2 మార్కులు ఒక చోట రాసి ఓ పేపర్లో, 2 మార్కులు ఇంకో చోట రాశారనుకోండి, మీకు కూడా మీరు అన్ని కవర్ చేశారో లేదో చెక్ చేసుకోవడం కష్టం. ఒకవేళ గుర్తుకు రాలేదనుకోండి, ఆ వర్డ్ రాసి ప్లేస్ వదిలేసుకోండి, అక్కడ ఖాళీ వదిలేసేయండి, ఆ వరుసగా రాసేసుకుని అప్పుడు మళ్ళీ మీకు 5 టిక్ పెట్టుకోవచ్చు, అలా రాసుకోండి. బట్ ఎక్కడైనా రాయొచ్చు. రైట్. ఇంకా సోదరీమణులందరూ 17వ తారీఖుని మధ్యాహ్నం 2:30కి పేపర్ గురించి వెయిట్ చేయండి. ఆంధ్ర పేపర్ దీంట్లో నేను పెడతాను మన గ్రూప్ లో. ధన్యవాదాలు. ఎదురు చూస్తుంటాం. ఎలాగో అడుగుతారు, నేనే ముందర చెప్పేస్తే పోయిందిగా. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ శుభాశయాః. సో అందరికీ శుభాకాంక్షలు అండి. ఏంటండి శర్మ గారు? అందరికీ శుభాకాంక్షలు అని చెప్తున్నాను. ఓకే. సో అందరి శుభాకాంక్షలను అందరి తరఫున నేనే చెప్పేస్తున్నాను అందరికీ. ఓకే. సో మళ్ళీ ఎందుకో మీరు రికార్డ్ బటన్ వద్దండి, తర్వాత జయమంత్రం పాడేసాక మాట్లాడదాం అన్నారు. ఏంటో చెప్పేయండి, ఉండండి నేను ఇప్పుడు పాస్. నాకు పెట్టరా ఒకసారి మల్లీశ్వరి మేడం లింక్ పెడతాను, నేనే చూస్తానండి, నేను చూస్తాను, పెడతాలేండి. సరే, అందరికి ప్రాబ్లం లేకుండా హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిపోయినాయి. అందుకే నా వరకు రాలేదేమిటా ఏ విషయం అనుకున్నా. మీరు శిక్షాకు వచ్చారుగా, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు. ప్రవేశ వాళ్ళు వస్తారు, వాళ్ళని అడగాలి రేపు సంగతి ఏంటో వాళ్ళది. పాపం వాళ్ళకి తత్రపోతారు వాళ్ళు, ఏం చేయాలి ఏమిటి అని చెప్పి. సరే, కొంచెం కంగారుగా ఉంటుంది. సో రైట్, అయితే సరేనా? ఇంకా పరీక్ష బాగా రాయండి, అన్ని చూసుకోండి, ఒకసారి పడకండి. మళ్ళీ థ్యాంక్స్ సార్. మళ్ళీ October 2 దసరా పండగ అయింది. ఆ తర్వాత ఏదో రోజు చూసుకుని నేను స్టార్ట్ చేస్తాను కోవిద క్లాసెస్. చెప్పక్కర్లేదు మాటికి. పరీక్ష అయిపోయిన తర్వాత సెంటర్స్ లో పుస్తకాలు అమ్మితే తెలంగాణ వాళ్ళకి వాళ్ళు తీసుకోండి. లేదు అంటే పుస్తకాలు తెప్పించుకుని 1 month టైం ఉంటుంది. 1 month ఏమిటి, ఆల్మోస్ట్ 1 month పైన టైం ఉంటుంది కాబట్టి తెప్పించుకుని రెడీగా ఉండండి. కోవిదాకి స్టార్ట్ చేసేద్దాం. కోవిద సిలబస్ పుస్తకంలో లిమిటెడ్ గా ఉండదు, కొంచెం ఎక్స్ట్రా చెప్పుకోవాల్సి వస్తుంది మనము. అందుకని వాళ్ళు పాయింట్ మెన్షన్ చేస్తారు, మనం దానికి 10 పేజీలు చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్క పేజీకి. కాబట్టి మొట్టమొదటి స్టార్ట్ చేద్దాం. దసరా పండుగ అవ్వగానే నేను ఒక రోజు చూసుకుని సేమ్ మండే అండ్ థర్స్డే మీ క్లాసెస్ సేమ్ టైం ఉంటుంది. మళ్ళీ నేను మళ్ళీ మెసేజ్లు పెడతా కాబట్టి గ్రూప్ లో, దాన్ని బట్టి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరో మానేస్తున్న వాళ్ళు ఎవరో దాన్ని బట్టి చూసుకోవచ్చు. కొంతమంది కుదరకపోవచ్చు కదా ప్రతిసారి, మనకి ఇది మామూలే, అది సంగతి. సరేనా అండి? ఏ డౌట్స్ ఉన్నా కూడా పర్వాలేదు, మెసేజ్ చేయండి. నేనేదో క్లాస్ అయిపోయింది కదా అని అక్కడతో అయిపోలేదు, మనం ఇంకా ఇంకో సీజన్ ఉంది మన ప్రయాణం. రైట్, ఇప్పటికీ నన్ను ఎవరు వదలట్లేదు. కొంతమందికి ఇంకా అధ్యయనంలోనే ఉన్న వాళ్ళ నుంచి అడపా వస్తూ ఉంటాయి మెసేజెస్, ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. దట్ ఈస్ గుడ్ కదా, వాళ్ళకి డౌట్స్ తోటి వచ్చినా కూడా అదొక రకమైన లెర్నింగ్ కాబట్టి బాగుంటుంది. ఓకే, అయితే సరేనా? ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం మల్లీశ్వరి గారు పాడేయండి. అలాగే. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి తైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః శస్త్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాక్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः, నమస్కారాः. ధన్యవాదాలు. మళ్ళీ అక్టోబర్ లో కలుద్దాం. డెఫినెట్ గా ధన్యవాదాలు అంటే ఇలా మెసేజెస్ మామూలే, క్లాస్ మాత్రం